నా వాయిస్ మీకు క్లియర్‌గా వినపడుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నా వాయిస్ మీకు క్లియర్‌గా వినపడుతుంటే మీరు నాకు యెస్ అని చెప్పండి. సో థట్ నేను కంటిన్యూ అవుతాను. యాహ్! బ్రదర్. వినపడుతుంది. క్లియర్. ఓకే. థాంక్ యూ. సో, ఆహ్, డియోస్ ఇండియా క్లాస్ మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు, బావున్నారు అని నేను ఆశిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా ఈ సాయంత్రకాల సమయమున వందనాలు. ఒక చిన్న ప్రేయర్‌తో మనం మన ఈ క్లాస్ నేటి ఈ తరగతిని మొదలుపెట్టుకుందాం. అత్యంత మహిమ, ఘనత, ప్రభావం కలిగిన త్రియేక దేవ, పరలోక తండ్రి, జీవం గల దేవ, ప్రేమగల రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన కాలమంతా ప్రభువా మీరు మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ప్రభువా మరి ఎంతో ఘనంగా జీవింపచేస్తూ ప్రభువా మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపిస్తున్న రీతికై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా మరి ఈరోజు సాయంత్రం డియూస్ ఇండియా ఆహ్, ఛానల్ ద్వారా ప్రభువా మరి జూమ్ మీటింగ్‌లో మేమందరం కూడా ఒక తరగతిలో ప్రభువా మరి పాల్గొనడం జరుగుతుంది. ప్రభువా మరి భారతదేశంలో మరి ప్రపంచంలో ఉన్న లిపుల గురించి ఈరోజు మరి పిల్లలు నేర్చుకోబోతున్నప్పుడు ప్రభువా పిల్లలకి నేను చెప్పబోయే సబ్జెక్ట్ వారికి అర్థమయ్యే విధంగా చక్కగా చెప్పేలాగున నాకు జ్ఞానాన్నివ్వండి. నా నాలుకను మీ అదుపులో ఉంచుకోండి. అలాగే నేను చెప్తున్న సబ్జెక్ట్ లేదా చెప్తున్న ఆ విషయాల్ని చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని పిల్లలకివ్వండి. అంతేకాకుండా ప్రభువా మరి విని గమ్మునే ఊరుకోకుండా వారికి తెలిసిన వారందరికీ కూడా ఈ సబ్జెక్ట్‌ని తెలియజేసేలాగున వారికి మంచి ప్రేరేపణను ఇవ్వండి. ఈ క్లాస్ ఆద్యంతము మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. సో, ఈరోజు మరి మన క్లాస్ ఏంటి అనంటే, మన భారతదేశంలో ఉన్న లిపుల గురించి మనం నేర్చుకుందాం. మన భారతదేశంలోనే కాకుండా మరి ప్రపంచంలో ఉన్న లిపులు, అంతేకాకుండా పురాతనమైన లిపులు ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. నాకు తెలిసి మీకు జూమ్ మీటింగ్‌లో ప్రెజెంటేషన్ కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కనపడే విధంగా మరి మాడ్యులేటర్ ఎవరన్నా ఉంటే మరి సెట్ చేశారా? ఐ డోంట్ నో. నాకు యెస్ చెప్పండి. సో థట్ ఐ కెన్ కంటిన్యూ. కనపడుతుంది బ్రదర్. ఓకే. పోయినసారి మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఆర్యులు అంటే ఎవరు? వారి మూలాలేంటి? ఇవన్నీ గూడా మనం నేర్చుకున్నాము. ఆదికాండం 10వ అధ్యాయంలో ఉన్న విషయాల్ని చాలా చక్కగా నేర్చుకున్నాము. కొంత భాగం వరకే యాఫెతు సంతతి వాళ్ళు ఎవరు అని. సో, ఆదికాండము 10వ అధ్యాయములో బాబేలు గోపురము కట్టుకున్న తరువాత మరి 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టడం జరుగుతుంది. బాబేలు గోపురం కట్టుకున్న తర్వాత వారి భాషలు తారుమారైపోయిన తర్వాత ప్రజలందరూ కూడా చెల్లాచెదురైపోతారు భూమి నలువైపులా. సో, ఇలా మనుషులు చెల్లాచెదురు అయిపోయిన తర్వాత వాళ్ళు 4 సంస్కృతులుగా అయ్యారు. మొట్టమొదటిది మెసొపొటేమియా. మెసొపొటేమియా నాగరికత. నాగరికత అంటే నగర జీవితాలలో జీవించటం. అటు తర్వాత ఈజిప్ట్ నాగరికత, ఐగుప్తు నాగరికత, అటు తర్వాత అటు తర్వాత సింధు నది నాగరికత. ఇది మన భారతదేశానికి చెందిన నాగరికత. మన పూర్వీకులందరూ కూడా ఈ సింధు నది నాగరికతకు చెందినవారే. మన పూర్వీకులు అందరూ కూడా ఈ సింధు నది నాగరికతకు చెందినవారే. ఆర్యుల రాక జరిగిన తరువాత మరియు సింధు నది పక్కనే ఉన్న గగ్గరహాకరా నది ఎండిపోతున్న సమయంలో ఈ ప్రదేశంలో మన పూర్వీకులు ఎవరైతే ఆ సమయంలో నేటికి 5,500 సంవత్సరాల నుండి 4,000 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రదేశంలో జీవించిన మన పూర్వీకులు తరువాత మెల్లిమెల్లిగా భారతదేశం లోపలికి చొచ్చుకొని వచ్చి దక్షిణ భారతదేశంలో మన పూర్వీకులు స్థిరపడిపోయారు. సో, దీనికి బైబిల్‌కి ఏంటండి సంబంధం అంటారేమో. యెస్. అన్నీ గూడా మనం నేర్చుకుందాం ఈరోజు. సో, ఆదికాండం 10వ అధ్యాయం ప్రకారంగా యాఫెతు సంతతి వారందరూ కూడా ఐరోపా ఖండానికి చెందినవారైతే, షేము సంతతి వారందరూ కూడా ఇలా ఆసియా లేదా ఏషియా అని నేటు ఏదైతే మనం పిలుస్తున్నామో, ఆనాటికి అది ఏషియా కాదు.
సో ఇది 18 లేదా 19వ శతాబ్దంలో ఏషియాగా పేరు మార్చబడింది. ఈ ఏషియా ప్రదేశంలో లెవాంట్, అరబ్, మరి ఇరాన్, ఇరాక్ దగ్గర నుండి ఈ సింధు నది నాగరికత దాకా కూడా షేము సంతతి వారు బడ్డారు. అటు తరువాత మళ్ళీ ఇదే సమయంలో హాము సంతతి వారు మరి ఈజిప్ట్ ప్రాంతంలో నుండి ఇంకా లోపలికి వచ్చి ఆఫ్రికా ఖండంలో స్థిరపడిన వారు. సో జాఫెతిక్, సెమిటిక్ అండ్ హెమిటిక్ జాతుల వారు ఇలా మన ప్రపంచంలో స్థిరపడిపోయి ఉన్నారు. తరువాత లిపులు చూసుకుంటే ఇది మెసొపొటేమియాలో ఒకప్పుడు ఉండే లిపులు. ఇవన్నీ కూడా చిత్రలిపులు అనమాట. బొమ్మలతో తయారు చేసుకునే లిపులు. ఇవన్నీ కూడా బొమ్మలు. మొదటిగా బొమ్మలుగా మొదలయ్యి తరువాత బబులోను వారి కాలంలో, అంటే నెబుకద్నెజర్ కన్నా ముందు కాలంలో, నెబుకద్నెజర్ తరువాత, మరియు పర్షియా మాదీయుల సమయంలో కూడా ఇలా మేకులుగా వీళ్ళ లిపి ఉండేది. ఇది చిత్రలిపికి సంబంధించిందే కానీ అక్షరమాల లేదు. మనం నేడు తెలుగులో ఏదైతే అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ అని మనం వొవెల్స్ పలుకుతామో, ఏఈఐఓయు అనేవి ఇంగ్లీష్లో వొవెల్స్. అలాగే తెలుగులో వొవెల్స్ అ, ఐ, ఈ, ఉ, ఏ, ఐ, ఓ, మహ. రైట్. సో మరి కాన్సనెంట్స్ ఏంటి అంటే కక్క, గగ్గ, ఇని, చచ్చ, జజ్జ, ఇదంతా మరి యారలావశేష, సహా, లాక్ష, బండిరా దాకా ఇవన్నీ కూడా కాన్సనెంట్స్. సో వీళ్ళకి ఇవి అక్షరమాల కాదు. ఇవన్నీ కూడా సింబల్స్గా వీళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు. స్టార్ అనగానే ఒక బొమ్మ వేసేవాళ్ళు, సన్ అనగానే ఒక బొమ్మ వేసేవాళ్ళు, నెల లేదా మంత్ అనగానే ఒక బొమ్మ వేసేవాళ్ళు. ఇలా బొమ్మలుగా ఉండేది. అటు తర్వాత అంటే యాక్చువల్గా దీని పేరు క్యూనిఫామిక్ స్క్రిప్ట్ అంటారు. ఈ క్యూనైఫామిక్ స్క్రిప్ట్ అనేది మేకులుగా ఉంటుంది. అది మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి చూసి అర్థం చేసుకోవాలి. మేకులుగా ఉండే లిపి క్యూనిఫామిక్ లిపి. ఈ లిపి అక్షరమాల ఉన్నది కాదు, అక్షరమాల లేదు. అలాగే ఈ మేకులుగా ఉన్న లిపి నుండే లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్, ఏలామీయుల స్క్రిప్ట్ కూడా ఇలాగే ఉండేది. అటు తర్వాత ఈ లీనియర్ ఎలామైట్ స్క్రిప్ట్లో రకరకాలుగా ఇలా బొమ్మలు వేసుకొని ఉండేవాళ్ళు. ఈ లీనియర్ ఎలామైట్కి స్క్రిప్ట్కి ఇదిగోండి, ఇది లీనియర్ ఎలమైట్ స్క్రిప్ట్, రైట్. సో ఈ లీనియర్ ఎలమైట్ స్క్రిప్ట్కి లీనియర్ ఎలమైట్ స్క్రిప్ట్ ఇక్కడ మనకి, నేను ఇక్కడ ప్రపంచ పటం చూపిస్తున్నాను, వరల్డ్ మ్యాప్ చూపిస్తున్నాను. అంటే ఆ కాలంలో ఫేమస్ ఉన్న వరల్డ్ మ్యాప్. మీకు ఇందులో ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, కెనడా ఇలాంటివి కనపడవు. అలాస్కా కూడా కనపడదు. సో ఆ కాలంలో ఉన్న ప్రపంచం ఇది, పురాతన కాలంలో. సో ఇక్కడ జాగ్రోస్ మౌంటైన్స్ అని ఉంటాయి. జాగ్రోస్ మౌంటైన్స్ దగ్గర ఏలామీయులు ఉండేవాళ్ళు. వీళ్ళు మెసొపొటేమియా నుంచి వచ్చిన వాళ్ళే. ఏలామీయులు షేము సంతతికి చెందిన వాళ్ళు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు అని మనం చదువుకుంటాం. ఎక్కడ? ఆదికాండం 10వ అధ్యాయము 22వ వచనం నుంచి చదివితే మనకి తెలిసిపోతుంది. సో ఇలా ఏలామీయుల స్క్రిప్ట్ ఇలా బొమ్మలుగా ఉండేది. అటు తర్వాత ఐగుప్తీయులు మరి వీళ్ళు అంటే హాము సంతతి వాళ్ళు ఆఫ్రికాలోకి వచ్చి వీళ్ళు ఐగుప్తు నాగరికతని కట్టుకున్నట్లుగా కూడా మనం చరిత్రలో చూస్తాము. వీరి స్క్రిప్ట్లో కూడా మనకి బొమ్మలుగానే కనపడతాయి. దీన్ని ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ అని అంటారు. ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ ఇవన్నీ కూడా బొమ్మలే. ఇప్పుడు రామ్సీస్ అని రాయాలంటే రా అంటే ఒక బొమ్మ, రామ్ అని అంటే ఒక బొమ్మ, సి అంటే ఒక బొమ్మ, సస్ అంటే ఒక బొమ్మ, అలా రకరకాలుగా దాదాపుగా 1000 బొమ్మలు కలిపితే వాళ్ళ స్క్రిప్ట్ పూర్తి అవుతుందన్నమాట. ఇలా రకరకాలుగా వీళ్ళు బొమ్మలు గీసుకొని లిపులు రాసుకునేవాళ్ళు. రైట్. ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ అంటారు. పెపిరస్ అనే ఒక గడ్డి దొరుకుతుంది. ఆ గడ్డిని నానబెట్టి ఇలా దాన్ని పేపర్ లాగా తయారు చేసుకునేవాళ్ళు. దాని మీద రాసిన రాజుల శాసనాలు ఇవి, రైట్ అండి. సో ఇవి శిలా శాసనాలు అనగానే రాజుల శాసనం. సో ఇలా ఈ 4 నాగరికతలు ఏవైతే ఉన్నాయో ఈ 4 నాగరికతలకు కూడా ఏదో ఒక చిత్రలిపే ఉండేది పురాతన కాలంలో.
మన భారతదేశ ఉపరితలానికి మనం వచ్చి చూస్తే మన భారతదేశం ఇలా కనపడుతుంది చక్కగా. మన భారతదేశంలో మరి మొట్టమొదటి నుండి గూడా మనుషులు నేను మోడర్న్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మోడర్న్ మ్యాన్ మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ లేడు. తరువాత కాలంలో ఈ ఏలామీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఒక తెగ మన భారతదేశ సరిహద్దులకి వచ్చి సింధు నది ఏదైతే ఉందో ఆ సింధు నది మరియు ఇది గగ్గర హాకర నది పక్కనే మీకు కనపడుతుంది. నేను కర్సర్ కూడా మూవ్ చేస్తున్నాను. ఈ గగ్గర హాకర నది ఈ ప్రదేశాలలో ఒక మంచి నాగరికతను కట్టుకొని నగరాల్ని నిర్మించుకొని బతుకుతున్నారు. నగరాల్ని వీళ్ళు డైరెక్ట్‌గా కట్టలేదు. వీళ్ళు మొట్టమొదటిగా ఫార్మింగ్ నేర్చుకున్నారు. అగ్రికల్చర్ నేర్చుకున్నారు. వ్యవసాయం చేయటం నేర్చుకొని వచ్చిన ఆ పంటని వీళ్ళే తినేవాళ్ళు. కానీ పంట ఎక్కువగా వచ్చినప్పుడు వీళ్ళు స్టోర్ రూమ్స్ తయారు చేసుకున్నారు. గిడ్డంగులు తయారు చేసుకున్నారు. గిడ్డంగుల్లో పెట్టుకునే దానికన్నా ఇంకా ఎక్కువగా వీళ్ళకి ధాన్యం వచ్చినప్పుడు దాన్ని వ్యాపార వర్తకాలు చేసి ఎవరితో? ఇతర నాగరికతల వారితో వ్యాపార వర్తకాలు చేసి వీళ్ళు ధనవంతులుగా అయ్యి ఇలా చక్కని మంచి మంచి నగరాల్ని కట్టుకున్నారు. అందుకనే దాన్ని సింధు నది నాగరికత అంటారు. నగర జీవితాన్ని జీవించడమే నాగరికత అనంటే. ఒక నాగరికత అని అన్నప్పుడు వాళ్ళకు ఒక స్క్రిప్ట్ కూడా ఉండాలి. ఇది సింధు నది నాగరికతకు చెందిన స్క్రిప్ట్. ఇది కూడా బొమ్మల లిపియే. ఇది కూడా బొమ్మల లిపే. ఈ సింధు నది నాగరికతలో పక్కన ఉన్న ఈ గగ్గర హాకర నది ఎండిపోయిన తర్వాత మరి కొంచెం కొంచెంగా మన భారతదేశం లోపలికి మన పూర్వీకులు వస్తున్న కాలంలో దాదాపుగా క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల కాలం నుండి ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశంలోకి గుంపులుగా మాటిమాటికి గ్రూప్స్‌గా వస్తున్నప్పుడు వీళ్ళ మీద జరుగుతున్న ఏవైతే అటాక్స్ ఉన్నాయో వీటి నుంచి తప్పించుకోవడానికి భారతదేశం లోపలికి వచ్చి సౌత్ ఇండియాలో మన వాళ్ళు సెటిల్ అయిపోయారు. నార్త్ ఇండియాలో లేరా అండి మన పూర్వీకులు అంటే నార్త్ ఇండియాలో కూడా ఉన్నారు. వాళ్ళని దళితులుగా ఈరోజు నార్త్ ఇండియాలో పిలుస్తారు. నెక్స్ట్ అటు తరువాత మన భారతదేశంలో క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం నుండి మహాజనపదాలు అనే ఇవి ఉండేవి. మహాజనపదాలు అంటే జనాలు నివసించే ఒక మహారాజ్యము లేదా ఒక ప్రావిన్స్ లేదా ఒక కింగ్డమ్ అని దాని అర్థం. వాటి పేర్లు ఎలా ఉంటాయంటే మీకు పైనుంచి ఇక్కడ నా కర్సర్ చూపిస్తున్నాను. కాంబోజా, గాంధార, కురు, పాంచాల, మత్స్య, సురసేన, వత్స, కోసల, కాశీ, మల్ల, వృజ్జి, మగధ, అంగ, అవంతి, అస్మక అంటే ఇది మన ఆంధ్రాకి చెందింది. రైట్. ఇలా మన పూర్వీకులు మెల్లిమెల్లిగా లోపలికి వచ్చేసి ఇలా సౌత్ ఇండియా దాకా కూడా వచ్చేసి జీవించారు. అటు తరువాత మన భారతదేశంలో మొట్టమొదటి రాజు ఎవరు అనంటే మన భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు బింబిసారుడు. ఆ కాలానికల్లా మన భారతదేశంలో ఎటువంటి లిపి లేదు. ఈ చిత్రలిపి నేను ఏదైతే చూపించానో ఈ చిత్రలిపి మెల్లిమెల్లిగా అంతరించిపోయింది. అంతరించిపోయిన తర్వాత మన భారతదేశంలో ఒక అక్షరమాల అనేది లేదు. నిరక్షరాస్యులుగా ఉన్నారు. హర్యాంక అనే ఒక డైనాసిటీ ఉండేది. హర్యాంక డైనాసిటీలో నుండి వచ్చిన మొట్టమొదటి రాజు బింబిసారుడు. అతను మగధ రాజ్యానికి రాజు. ఈ బింబిసారుడు తర్వాత నుంచి ఒక పటిష్టమైన రాజరిక వ్యవస్థ లేదా ఏమంటారండి దాన్ని, చెప్తాను కరెక్ట్ పదం ఇప్పుడు నాకు రావట్లేదు. మొనార్కీ. ఎస్, అబ్సల్యూట్ మొనార్కీ అనేది మన భారతదేశంలో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తరువాత కాలంలో అటు తర్వాత క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. మౌర్య సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్యుడి తర్వాత వచ్చిన రాజు అశోక చక్రవర్తి గారి తండ్రి. అటు తర్వాత అశోక చక్రవర్తి రాజయ్యాడు. రైట్. ఇప్పుడు మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే అశోక చక్రవర్తి తండ్రి పేరు ఏంటి మీరు
రాసుకోండి. అది తర్వాత మీరు నాకు చెప్పండి. అశోక చక్రవర్తి తండ్రి పేరు ఏంటి? సో, అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం 250 సంవత్సరాల టైంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ అశోక చక్రవర్తి ఏం చేశాడంటే, ఇతను కొన్ని శాసనాలు రాయించాడు. అదేంటండి మరి లిపి లేదు గదా! మన భారతదేశంలో ఆనాటికి సింధు నది నాగరికతలో ఉన్న ఆ చిత్రలిపి ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా అంతరించిపోయింది గదా! అశోకుడుకి మరి లిపి కావాలి గదా! ఒక స్క్రిప్ట్ గావాలి గదా! శాసనాలు రాయించాలంటే అని అంటారు. అది గూడా చెప్తాను నేను. సో, మొట్టమొదటిగా అశోకుడు చేయించిన శాసనం ఏదైతే ఉందో శిలాఫలకం. ఆ శిలాఫలకాల మీద రాయించిన మొట్టమొదటి భాష ఏంటంటే అరమాయిక్ భాష. అరమాయిక్ అక్షరమాలలతో ఇతను రాయించాడు. అరమాయిక్ భాష. యేసుక్రీస్తు మాట్లాడింది అరమాయిక్ భాషే. తరువాత ఎస్తేరు కాలం కన్నా ముందు నెబుకద్నెజరు కూడా సిరియా భాషలో మాట్లాడెను అని మనకి దానియేలు గ్రంథంలో ఉంటుంది కాబట్టి సిరియా భాష అంటే అరమాయిక్ భాషే. సో, ఈ అరమాయిక్ లిపిలో అశోక చక్రవర్తి మరి లాగ్మాన్ అనే ప్రదేశంలో ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో తను ఇన్స్క్రిప్షన్స్ చేయించినట్లుగా మనకి దాఖలాలు కనపడుతున్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొక శాసనం. ఇది కూడా అరమాయిక్‌లో రాయించబడిందే. ఇది కూడా అశోక చక్రవర్తి అరమాయిక్ లిపిని వాడి చేయించిన శిలాఫలకమే. అటు తర్వాత తక్షశిలాలో దొరికిన శాసనం మీద కూడా అశోక చక్రవర్తి అరమాయిక్ లిపిని వాడి అరమాయిక్ లిపిలోనే రాయించాడు. అప్పటికి అశోక చక్రవర్తి మన భారతదేశాన్ని పరిపాలిస్తూ 10 సంవత్సరాలు అయిపోయింది. అటు తరువాత అదే 10వ సంవత్సరంలో కాంధార్ అనే ప్రదేశంలో అశోక చక్రవర్తి పైన గ్రీక్ ఆల్ఫబెట్స్ అంటే గ్రీక్ లిపి కింద అరమాయిక్ లిపితో బైలింగ్వల్ రాక్ ఇన్స్క్రిప్షన్ చేయించాడు. అంటే 2 భాషలు ద్విభాషా శాసనం అశోక్ చక్రవర్తి చేయించాడు. పైన గ్రీక్ ఆల్ఫబెట్స్ మీకు చాలా క్లియర్‌గా కనపడుతున్నాయని నేను ఆశిస్తున్నాను. తర్వాత కింద అరమాయిక్ అక్షరమాలతో రాయించబడిన శాసనం. అటు తరువాత అశోక చక్రవర్తి తన 12వ ఏట అంటే 12 సంవత్సరాలు రాచరికం చేసిన తర్వాత 12వ సంవత్సరంలో ఒక కొత్త లిపిని తీసుకొచ్చాడు. ఆ లిపి పేరు దమ్మలిపి. ఈ లిపి పేరు దమ్మలిపి అని అశోక చక్రవర్తే రాయించాడు. ఇది తను చేయించిన స్తూపాల మీద, రాక్స్ మీద అంటే బండల మీద మరియు గుహల్లో కూడా అశోక చక్రవర్తి తన శాసనాలని చేయించాడు. నేను ఈ భారతదేశానికి రాజుని, చక్రవర్తిని. ఈ లిపి పేరు దమ్మలిపి. ఈ దమ్మలిపిలో నేను రాయిస్తున్నాను అని చెప్పి ఇక్కడ జంతు బలులు ఇవ్వకూడదు. మరి నా చుట్టుపక్కల రాజ్యాలు ఇవి. నేను 5 సంవత్సరాలకు ఒకసారి నా ఆఫీసర్స్‌ని పంపించి భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేపిస్తున్నాను. మానవుల కోసము మరియు జంతువుల కోసం నేను పక్క రాజ్యాల్లో నుంచి మెడిసిన్స్ కూడా తెప్పించాను. ఇలాంటివన్నీ ఆయన రాయించాడు. ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ ఇది ఈఎం. ఇక్కడ ఈఎం దమ్మలిపి. ఇది దమ్మలిపి అని రాయించాడనమాట. నేను దమ్మలిపి చదవటం నేర్చుకున్నాను కాబట్టి ఐ కెన్ టెల్ యూ వెరీ క్లియర్లీ దట్ దిస్ ఈజ్ ఈ, ఇది ఎం, ఇది దమ్, ఇది మా, ఇది లి, ఇది పి. ఎం దమ్మలిపి. నెక్స్ట్ భారతీయ లిపి యొక్క ఆవిర్భావం ఇక్కడి నుంచే అయ్యింది అని మన శాస్త్రవేత్తలు చెప్తారు. ఇది దమ్, ఇది ద పక్కన చుక్క పెడితే దమ్, ఇది మా, ఇది ల, ఇది ప, ఇది లి, ఇక్కడ పైన ఇది లి, ఇది పి, లిపి, దమ్మ లిపి. నెక్స్ట్ దమ్మతంబ. ఈ స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాటిని దమ్మతంబ అని పిలిచాడు అశోక చక్రవర్తి. మనకు అశోక చక్రవర్తి గురించి ఎందుకు, యేసుక్రీస్తు గురించి, యెహోవా దేవుడి గురించి చెప్పండి బ్రదర్, ఇవన్నీ మనకు అనవసరం కదా అంటారేమో. నో, మనం చరిత్రను కూడా తెలుసుకుంటూ బైబిల్ని తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అశోక కాల్డ్ హిజ్ ఓన్ పిల్లర్స్ శిలాతంబే, శిలల స్తంభము,
అని కూడా పిలిచాడు ఆయన. శిలా తంబే అంటే స్తంభము. అయితే ఈ అశోక చక్రవర్తి యొక్క దమ్మలిపిలో అ, ఆ, ఇ, ఉ, ఏ, ఓ, ఉంది. అహా లేదు, చూసారా? అహా లేదు. అ, ఆ, ఈ, ఉ, ఏ, ఓ, అంతవరకే. తర్వాత క, ఖ, గ, ఘ. ఆ తర్వాత కచట తప ఇవన్నీ ఉంటాయి. కచట తపాల్లో అన్నీ ఉంటాయి. యా, రా, ల, వ, శేష, సహ, అళ, అక్ష, బండిరా లేవు. అలాగే ఈ అశోకన్ దమ్మ లిపిలో మనకి ఒత్తులు ఉండవు. మాకి మా ఒత్తు ఇవ్వటము, లేకపోతే ధర్మ అని అంటే ద రాసి రాకి మా ఒత్తు ఇవ్వటం, అలా ఒత్తులు ఉండవు. గుణింతాలు అయితే ఉంటాయి, తప్పకుండా గుణింతాలు ఉంటాయి. కాకా కీ కుకు, అందుకనే మనం లిపి అని మనం చదవగలిగాం. ఇందాక మనం ఇది చూసాం కదా, లీ లీ ఇది లీ ఇందాక మనం చూసాం లిపి అనే దగ్గర. సో ఇలా అశోకుడు దమ్మలిపిలో ఒత్తులుండవు. ఇవన్నీ కూడా పొడి పొడి అక్షరాలు ఇలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఎందుకంటే పాలి భాషలో అంతే. ఇప్పుడు ఒత్తులు ఇచ్చే ప్రొవిజన్ ఉండదు. తరువాత అశోక చక్రవర్తి తనను తాను దేవానంపియాశోక అని పిలుచుకున్నాడు. దేవానం అంటే ఇది నాకు పక్కన చుక్క. దేవానం పియ స అశోక. క అంటే ఒక ప్లస్ పెడితే క అయిపోతుంది. తరువాత తరువాత ఇది బ్రాహ్మీ లిపిగా మారింది. బ్రాహ్మీ లిపిగా ఎందుకు మారింది అనంటే, ఈ స్క్రిప్ట్ ఏదైతే అశోకన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, ఈ అశోకన్ స్క్రిప్ట్ బ్రాహ్మణుల చేతిలో పడిన తరువాత వీళ్ళు దీనికి దీర్ఘాలు కనుక్కున్నారు. అ, ఆ, ఇ, ఈ అనేసరి 4 చుక్కలు పెట్టారు. ఉ, ఊ, ఏ, ఐ, ఓ, ఇది రైట్. అలా మెల్లిమెల్లిగా చాలా చేంజెస్ చేశారు. కాలక్రమేణా ఇది మెల్లిమెల్లిగా ఈ కా కాస్త క, క, ఖ, గ, ఘ ఇవి. ఈ అశోకన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో కాలక్రమేణా మెల్లిమెల్లిగా మారుతూ ఇలా 9th సెంచరీకి వచ్చేసరికి మీకు మెల్లిమెల్లిగా ఇది నగరీ లిపిలో కనపడుతుంది. 11th సెంచరీ తర్వాత కాలంలో ఇది దేవనగరిగా మారుతుంది. దేవనగరిగా ఇలా మారింది. కవులు మారినప్పుడు, రాజులు మారినప్పుడు ఈ లిపిలో వంపులు తిప్పులు వచ్చి ఇలా నేటి హిందీగా ఇది మారింది. అలాగే మన తెలుగు భాష, మన తెలుగు లిపి ఏదైతే ఉందో ఇది కూడా అశోక చక్రవర్తి కాలంలో ఉన్న ఆ దమ్మ లిపి నుండి వచ్చినదే. ఇంకా క్లియర్గా చూపించాలంటే, మౌర్యుల కాలంలో అశోక చక్రవర్తి కాలంలో ఉన్న ఆ, ఆ, ఈ, ఉ, ఏ, ఓ ఇది రైట్. ఇది క, ఇది ఖ, ఇది గ, ఇది ఘ. ఇది కాలక్రమేణా మారుతూ బట్టిప్రోలు అనే ప్రదేశం రేపల్లె దగ్గర ఉంటుంది. బట్టిప్రోలులో దొరికినప్పుడు ఇది ఇలా ఉంది. శాతవాహనుల కాలంలో ఈ ఆ అనే అక్షరానికి కింద చిన్న తోక వచ్చింది. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఈ ఆ అనే అక్షరానికి మెల్లిగా టర్న్ అయింది. తర్వాత 7వ శతాబ్దానికి వచ్చేసరికి తెలుగు కన్నడ ఒకే స్క్రిప్ట్తో రాయటం మొదలుపెట్టారు. ఆనాటి కాలంలో శాసనాలు చేసేటప్పుడు ఆనాటి రాజులు క్రీస్తు శకం 7వ శతాబ్దం, యేసుక్రీస్తు తర్వాత 700 సంవత్సరాల తర్వాత అప్పుడు ఈ ఆ అనే అక్షరానికి ఏదైతే తోక వచ్చి వంపు తిరిగిందో ఈ వంపు పైకి లేచింది. అలా మెల్లిమెల్లిగా ఈలు ఫామ్ అవుతూ క్రీస్తు శకం 11వ శతాబ్దం లేదా 10వ శతాబ్దానికల్లా, ఐ మీన్ 11వ శతాబ్దంలో నన్నయ అనే ఒక కవి ఎవరైతే ఉన్నారో ఆయన కాలానికల్లా తెలుగుని కన్నడని విభజించారు. తెలుగు వేరు, కన్నడ వేరు భాషలు కాబట్టి కన్నడ లిపి వేరు, తెలుగు లిపి వేరు అని చెప్పి తెలుగు లిపి మీద తలకట్టు పెట్టడం మొదలుపెట్టారు. మనం నైకీ అని ఏదైతే మనం టిక్ మార్క్ చూస్తామో ఆ టిక్ మార్క్ లాంటిది మన అక్షరమాల మీద అంతకన్నా ముందు ఉండేది కాదు. కానీ నన్నయ్య కాలం నుండి ఇలా టిక్ మార్కులు రావడం మొదలైనవి. తర్వాత రెడ్డి రాజుల కాలంలో, తర్వాత శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఇలా మెల్లిమెల్లిగా మన తెలుగు స్క్రిప్ట్ ఏదైతే ఉందో
ఇలా రూపాంతరం, ట్రాన్స్ఫిగరేషన్ జరుగుతూ దాని ఫిగర్స్ మారుతూ వచ్చింది. ఈ మధ్యలో సంస్కృతాన్ని రాయడానికి అనువుగా ఉండడానికి ఈ బ్రాహ్మణోత్తములు క్రీస్తు శకం 3వ శతాబ్దం కాలం నుండి కొత్త కొత్త అక్షరాల్ని ఇంట్రడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. లైక్ ఇప్పుడు మనం అద్భుత అని వాళ్ళు రాసుకోవాలంటే పక్కన అహ అనే అక్షరాన్ని దూర్చడం జరిగింది. అలాగే సంస్కృతంలో క్షత్ర జ్ఞ అనే అక్షరాలు పెట్టాలి కాబట్టి యారలావశేష సహా అళ అక్ష బండిరా అలాంటివి తెలుగులోకి తేవటం, క్షత్రజ్ఞ అనేది హిందీ లిపిలో పెట్టడం, ఇలా కొత్త అక్షరాలని తెచ్చి వీళ్ళు బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టుకున్నారు. క్రీస్తు శకం 7వ శతాబ్దానికల్లా అది నగరి అయ్యింది. క్రీస్తు శకం 11వ శతాబ్దానికల్లా దేవనగరి అయ్యింది. అంతకన్నా ముందు దేవనగరి లేదు. మన భారతదేశంలో లిపి అక్షరమాల అనేది ఫేమస్ అయ్యింది అశోక చక్రవర్తి కాలం నుండే. అలాగే ఇదే అశోక చక్రవర్తి యొక్క లిపి నుండి తమిళ్ స్క్రిప్ట్ కూడా వచ్చింది. తమిళ్ స్క్రిప్ట్ కూడా ఇలాగే వచ్చింది. 3rd సెంచరీ బీసీలో ఇలా ఉండే నేటి తమిళ్ లో ఇలా ఉంటుంది. అలాగే ఒరిస్సాలో రాసే ఒరియా స్క్రిప్ట్ కూడా అశోక చక్రవర్తి యొక్క ధమ్మ లిపి నుండే వచ్చింది. ధమ్మ లిపి నుండే వచ్చింది. ఈ ప్లస్ అనేది ఏదైతే ఉందో మెల్లిమెల్లిగా రూపాంతరం చెందుతూ ఇలా ఒరియన్ స్క్రిప్ట్గా మారింది. సో ఇలా నేను రీసెర్చ్ చేయడానికి రకరకాల పురాతనమైన ప్రదేశాలకు వెళ్ళి చూసినప్పుడు ఇలా నాకు దమ్మలిపి రకరకాల ప్రదేశాలలో కనపడింది. నేను చూశాను దమ్మలిపిని, ఆ ఇన్స్క్రిప్షన్స్ నేను నా చేత్తో ముట్టుకున్నాను. తరువాత వాటిని నేను స్టడీ చేయడానికి కూడా చాలా సమయాన్ని వెచ్చించడం జరిగింది. ఇలా ఈ దమ్మలిపి, ఇది బ్రాహ్మి అని తీసేసేయండి, మర్చిపోండి. దమ్మలిపి నుండి నార్త్ ఇండియా, కళింగ, సౌత్ ఇండియా, ఇలా మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న లిపులన్నీ కూడా దమ్మలిపి నుండి వచ్చినయే. కళింగ తర్వాత సౌత్ కళింగ, కదంబ నుంచి చాళుక్య నుంచి కన్నడ, తెలుగు. సౌత్ ఇండియా ఇది గ్రంథలిపి అయ్యింది. గ్రంథలిపి నుండే తమిళ, మలయాళం అయింది. ఈ గ్రంథలిపియే నావల ద్వారా శ్రీలంకకి వెళ్ళి సింహళ లిపి అయ్యింది. రైట్ అండి. ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే అశోక చక్రవర్తి యొక్క అక్షరమాల ఏదైతే ఉందో అది మన భారతదేశంలో ఉన్న రకరకాల ప్రదేశంలో ఈ అనే అక్షరం మనం ఇక్కడ ఇలా రాస్తున్నాం, కానీ తెలుగులో ఇదే అక్షరం రకరకాల ప్రదేశంలో ఇలా రూపాంతరం చెందింది. ఇండియాలో వరకే ఉందా? నో. ఇది వ్యాపార వర్తకాల ద్వారా బౌద్ధుల కాలంలోకి చైనాలోకి వెళ్ళింది, జపాన్లోకి వెళ్ళింది, సుమాత్రా, జావా, బోర్నియో, సెలబ్స్ అంటే ఇండోనేషియా, ఈ ప్రాంతాలకన్నిటికీ కూడా చేరుకొని ఈ అనే అక్షరం మనం ఇక్కడ ఇలా రాస్తాం, కానీ ఇలా రకరకాలుగా చైనా, జపాన్, ఇంకా మిగతా ఉన్న ఈ ప్రదేశాల్లో కూడా ఈ అశోకుడి దమ్మలిపి ఏదైతే ఉందో ఈ దమ్మలిపి నుండి ఆవిర్భవించినవే. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుందాం. ఇండస్ స్క్రిప్ట్, రైట్? ఇండస్ స్క్రిప్ట్ తర్వాత మెల్లిమెల్లిగా అది నశించిపోయింది. ఒక పెద్ద గ్యాప్ ఉంది మధ్యలో. 1500 క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల వరకు ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఈ గ్యాప్లో ఏదో జరిగి ఉండాలి. ఈ గ్యాప్లో ఏం జరిగిందో మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. ఆ తర్వాత మౌర్యన్ స్క్రిప్ట్ వచ్చింది. అశోక చక్రవర్తి డైరెక్ట్గా ఈ స్క్రిప్ట్ని తీసుకొచ్చాడు. అటు తర్వాత పోస్ట్ మౌర్యన్ స్క్రిప్ట్, మౌర్యుల తర్వాత స్క్రిప్ట్. అటు తర్వాత బ్రాహ్మీ లిపిగా పేరు పెట్టబడింది. అటు తర్వాత ఇది నగరిగా మారింది. అటు తర్వాత క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి ఇది దేవనాగరిగా పిలువబడింది. అంతకన్నా ముందు దేవనగరికి హిస్టరీ ఉందా అంటే లేదు. నెక్స్ట్, అశోక చక్రవర్తికి ఈ దమ్మలిపి ఎక్కడి నుంచి దొరికింది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. కీలడి అనే ప్రదేశం తమిళనాడులో ఉంటుంది. ఆ కీలడి అనే ప్రదేశం తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మరి తవ్వకాలు జరిపినప్పుడు కీలడిలో కూడా
సింధు నది నాగరికతలో లాంటి ఇంకొక నాగరికత అక్కడ ఉంది. సింధు నది నాగరికతలో మన పూర్వీకులు ఉండి తర్వాత కాలంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు దాకా వెళ్ళి అక్కడ ఒక నాగరికతను కట్టుకున్నారు. దానికి కీలడి నాగరికత అని పేరు పెట్టారు. అక్కడ దొరికిన ఇలాంటి కుండలు చూస్తే ఇట్లాంటి కుండల మీద ఇట్లాంటి కుండల మీద ఈ లిపి మనకి కనపడుతుంది. ఈ లిపి ఏనాటిది అనంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు, అంటే దాదాపుగా 350 సంవత్సరాలు, అశోక చక్రవర్తి కన్నా 350 సంవత్సరాల ముందుటి నుంచే ఇది వాడుకలో ఉంది అక్కడ. అంతకుముందు ఇంకా ఎప్పటి నుంచి వాడుకలో ఉందో తెలీదు మనకి, రైట్? అంతకన్నా ముందు ఎప్పటి నుంచి వాడుకలో ఉందో తెలీదు. కానీ ఈ దమ్మలిపి కీలడి వాళ్ళకి ఎక్కడొచ్చింది అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ తమిళ్ బ్రాహ్మి ఇది చూస్తే తమిళ్ దమ్మ లిపి, దమ్మ అనేది అశోక చక్రవర్తి పెట్టిన పేరు. దీని మీద మనం చక్కగా ఇది బాగా రిఫైన్ అయిన లిపి కాదు, కానీ ఇది రా స్టేజ్లో ఉంది. ఇక్కడ మీరు అతన్ అతన్ అనే పేరు చూడొచ్చు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు బిందెలు, సామాన్లు, ప్లేట్లు, బౌల్స్ లాంటివి ఇచ్చినప్పుడు ఎవరైతే గిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరు దాని మీద ఎన్గ్రేవ్ చేసి ఇస్తాం మనం. అలాగే పాతకాలంలో కూడా ఎవరైతే గిఫ్ట్ చేస్తున్నారో వాళ్ళ పేర్లు ఇలా రాసి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అక్కడి నుండి వచ్చిందే ఈ ట్రెడిషన్ కూడా. సో ఇలా కీలరి నుండి వెలువడిన ఆదిమ లిపి యొక్క ఆధారాలు ఇవి. కువిరన్ అనే పేరు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది కు కింద గుణింత ఉంది. కు వి ర న కువిరన్. ఇక్కడ పక్కన ఇది త, కువిరన్ అతన్ అయి ఉంటుంది. ఇక్కడ మనకి త న మనకు కనపడుతుంది. సో ఇలా తమిళనాడులో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల ముందు కాలం నుండి మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నట్టు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇష్యూ చేశారు ఈ బుక్లో. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అలాగే ఈ కీలడిలో సింధు నది నాగరికతకు చెందిన సింబల్స్ కూడా దొరికాయి. చిత్రలిపికి సంబంధించిన సింబల్స్ కూడా దొరికాయి. ఇప్పుడు మళ్ళీ $1,000,000 క్వశ్చన్. మన పూర్వీకులైన ద్రవిడులకి ఈ లిపి ఎక్కడి నుండి వచ్చింది? ఈ డౌట్ మీ అందరికీ వచ్చుండాలి. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ లిపి? వీళ్ళు కనుక్కున్నారా? నో, వీళ్ళు కనుక్కున్నది కాదు. ఒకళ్ళు కనుక్కుంటే వచ్చేది కాదు లిపి. అదేంటో చూద్దాం. బైబిల్ గ్రంథంలో, రైట్, మీ బైబిల్స్ తీయండి, అక్కడే మీకు ఆన్సర్ దొరుకుతుంది. బైబిలే చెప్తుంది ఆన్సర్. మన పూర్వీకులైన ద్రవిడులకి ఈ లిపి ఎక్కడి నుండి వచ్చింది అనంటే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అది మనం చూద్దాం ఒకసారి. సొలొమోను రాజు కాలంలో సొలొమోను రాజు ఏ కాలం నాటివాడు? క్రీస్తు పూర్వం 956-57వ సంవత్సరంలో మన భారతదేశంతో వ్యాపార వర్తకాలు చేశాడు. 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదివితే మనకు తెలిసిపోతుంది. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు, హీరామ్ అంటే ఆరాం అంటే అరమైక్ అంటే సిరియా రాజు. ఇతను హీరాము సిరియా రాజు. అతనితో పాటు తర్షీషు మనం పోయినసారి నేర్చుకున్నాం. గ్రీకులు ఏదైతే మనం పోయిన వారం నేర్చుకున్నామో గ్రీకులు, మరి యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము అని. సో వీళ్ళు యాఫేతు సంతతి వాళ్ళు. అలాగే ఈ సిరియా రాజు వీళ్ళ దగ్గర నుండి ఓడలు లీజుకి తీసుకొని సొలొమోను మహారాజు ఏం చేశాడో చూద్దాం. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలును రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరాలకు ఒకమారు, అంటే రాటం సంవత్సరంన్నర, పోటం సంవత్సరంన్నర, 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతములను, కోతులను, నెమలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను. ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాం. బంగారం మన ఇండియాలో దొరుకుతుంది, సౌత్ ఇండియాలో. వెండి దొరుకుతుంది సౌత్ ఇండియాలో. కోతులు దొరుకుతాయి సౌత్ ఇండియాలో. నెమలి మన జాతీయ పక్షి. సో ఇవన్నీ కూడా
ఆ కాలంలో సొలొమోను మహారాజు తెప్పించుకునేవాడట. అలాగే మనం దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు, ఈ 2 వచనాలు చదివితే, మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీయు బంగారపు వయ్యుండెను. లెబనోను అరణ్యపు నగరునున్న ఉపకరణములన్నీయు బంగారముతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగుదంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. ఇవన్నీ కూడా ఇండియాలో దొరికేవి. అటు తర్వాత 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే, మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులు అనంటే రెడ్ శాండిల్వుడ్. ఈ రెడ్ శాండిల్వుడ్ అనేది మన భారతదేశంలో, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న సింహాచలం అడవుల్లో తప్ప ఈ భూమి మీద ఎక్కడా కూడా పుట్టవు, పెరగవు, మొలవవు. సో ఓఫీరు నుండి చందనపు మ్రానులను, రత్నములు కూడా, రంగురాళ్ళు మన వాళ్ళకి ఇష్టం. ఇండియాలో ఎన్నో రంగురాళ్ళు దొరుకుతాయి. ఈ రంగురాళ్ళు అన్నీ కూడా తెప్పించుకునేవాడట సొలొమోను మహారాజు. ఎందుకంటే అక్కడ ఉన్న మరి మందిరంలో ఉన్న ఆ చీఫ్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఛాతీ మీద 12 రకాల రత్నాలు పెట్టుకోవాలి వాళ్ళు. 12 గోత్రములకు వాళ్ళకి చిహ్నం కాబట్టి ఈ రత్నాలన్నీ కూడా తెప్పించుకునేవాడు. బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకు స్తంభములను, గాయకులకు సితారాలను, అంటే ఈ శాండిల్వుడ్ తోటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేయించేవాడు. అలాగే యెహోవా దేవుని మందిరం, మొట్టమొదటిసారి యెహోవా దేవుని మందిరం ఏదైతే జెరూసలేంలో కట్టబడిందో అక్కడ చందనపు మ్రానులతో, అంటే శాండిల్వుడ్ యూజ్ అయ్యింది. రాజనగరంలో కూడా ఇది యూజ్ అయ్యింది. మన ఇండియా నుంచి సరుకులు వెళ్ళాయి. సితారాలను, స్వరమండలంను చేయించను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనబడవు అని ఎందుకు రాశారంటే, నెబుకద్నెజరు వచ్చి మరి ఈ యెహోవా దేవుని మందిరము సొలొమోను మహారాజు కాలంలో ఏదైతే ఉండేదో దాన్ని ధ్వంసం చేసిన తర్వాత మరి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి దొరకవు అనే కాంటెక్స్లో అక్కడ రాయడం జరిగింది. 2016 సంవత్సరంలో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక స్టాంపును నేను మీకు చూపిస్తున్నాను. ఈ స్టాంపులో మరి ఇండియాతో సొలొమోను మహారాజు వ్యాపార వర్తకాలు చేశాడు అనే ప్రూఫ్ వాళ్ళు చూపిస్తూ, ఏనుగు దంతాలు, మన ఇండియాకి చెందిన నెమలి, ఇక్కడ చందనపు మ్రానులు, మసాలాలు, రత్నాలు ఇవన్నీ కూడా మీకు కనపడతాయి, కోతులు ఇవన్నీ కూడా, రైట్. ఇలా ఆ కాలంలోనే వీళ్ళ ఓడల్లో కింద డెక్స్ ఉండేవి. ఈ డెక్లో లోపల ఇవన్నీ పెట్టి కూడా తీసుకొని వెళ్ళేవారు. నెమలి పిట్టల్ని మరి ఎందుకు తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అనేది అక్కడ రాజభవనంలో అందంగా కనపడటానికి తీసుకెళ్లేవాళ్ళు. నెమలి యొక్క బ్యూటీ ఏంటి అని అంటే దాని తోక. అది తోక పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇప్పటికి కూడా తోకై అనే పదం తమిళ్లో వాడతారు. తోకై లేదా తోక పిట్ట అని. తోకై అని మీరు కొట్టండి, తోకై రెస్టారెంట్స్ ఉంటాయి. తోకై దాని మీద ఈ నెమలి బొమ్మే ఉంటుంది. సో ఈ మనము ఇదే వచనం 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చూస్తే ఇక్కడ మనకి హెబ్రీ భాషలో వే తూకీయిం అని ఉంటుంది. వే తూకీయిం అని అంటే పీకాక్స్ అని రాసింది. మరి బైబిల్ డిక్షనరీలోకి వెళ్ళి చూస్తే బైబిల్ డిక్షనరీ ఏం చెప్తుందంటే హీబ్రూలో తుక్ అంటే వే తూకీయిం అని ఉంది కాబట్టి హీబ్రూ తుక్ అపరెంట్లీ బారోడ్ ఫ్రమ్ ద తమిళ్ తోకై. తమిళ్ పదం తోకై. దిస్ బర్డ్ ఈజ్ ఇండిజినియస్ టు ఇండియా. ఇది ఇండియాలోనే దొరుకుతుంది. ఇట్ వాస్ బ్రాట్ టు సోలమన్ బై హిస్ షిప్స్ ఫ్రమ్ తార్షీస్ అని ఇలా మనకి తెలుస్తుంది. సో ఇండియా నుంచి ఏనుగు దంతాలు అలంకారానికి, అలాగే ఇవన్నీ కూడా ఆ కాలంలో ఇక్కడ నుంచి వెళ్ళాయి. అలాగే చందనపు మ్రానులు అని మనం 1వ రాజుల గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో ఓఫీరు నుండి చందనపు మ్రానులు అని చూసాం. కాబట్టి ఈ చందనపు మ్రానుల గురించి ఏమనుందబ్బా అంటే అల్ ముగ్ అనే పదం
హీబ్రూ పదం వాడింది. అల్ ముగ్గియిం అని వాడబడింది. అల్ ముగ్ అంటే ఏంటో చూద్దాం. అల్ ముగ్ ఆర్ అల్గుమ్ ట్రీ, ద హీబ్రూ వర్డ్ అల్ ముగ్గిం ఆర్ అల్ ముగ్గిం, ఇది నథింగ్ బట్ ద రెడ్ శాండల్వుడ్ ఆఫ్ ఇండియా. రెడ్ శాండల్వుడ్ ఆఫ్ ఇండియా. ఇండియాతో సొలొమోన్ మహారాజు ఎప్పుడో క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల క్రితమే లేదా 1000 సంవత్సరాల క్రితమే వ్యాపార వర్తకాలు చేసేసారు. ఇండియా నుంచి అక్కడికి వస్తువులు వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఇక్కడికి లిపి రాదా? వస్తుంది, తప్పకుండా వచ్చింది. హీరామురాజు అంటే ఆరామురాజు, అరమాయిక్ రాజు. సో ఇలా వాళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే ఫినిషియన్ స్క్రిప్ట్ అంటారు. ఈ ఫినిషియన్ స్క్రిప్ట్ ఇండియాకి వచ్చింది. అలాగే పరమగీతములు 4:14 చూస్తే జటామాన్సియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగపట్టయు, వివిధమైన పరిమళ తైలముల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములను, నానా విధమైన శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అని మనకుంటుంది. సొలొమోన్ మహారాజుకి కుంకుమ పువ్వు ఇండియాలోనే దొరికేది. దీని గురించి ఎలా తెలుసు? లవంగ పట్ట మనం నాన్ వెజ్ ఎప్పుడు చేసుకున్నా ఇది చేసుకుంటాం. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఇక్కడ నుండి సరుకులు వెళ్ళాయి కనుక. తర్వాత ఇది మరి ఓఫీరు దేశమునకు అని ఉంది కదండి, ఇది మరి ఓఫీర్ ఏంటండి అని మీకు డౌట్ వస్తుండొచ్చు, రైట్? ఓఫీరు దేశము అని అంటే ఓఫీర్ అంటే ఏదో కాదండి, ఇది నాలా సోపారా హీబ్రూ టెక్స్ట్ వాజ్ అన్ ఏన్షియంట్ పోర్ట్ టౌన్ ఆఫ్ ద క్యాపిటల్ ఆఫ్ ఏన్షియంట్ అపరంతా. ఇది ఈ సోపారా ఎక్కడుందంటే ముంబై దగ్గర ఉంటుంది, సౌత్ ఇండియాలోనే, మహారాష్ట్రలో. నేడు ఇది నాలా సోపారా అని పిలుస్తారు. ఓఫీరు దేశము అని అంటే ఓఫీరు అంటే సోపారా అనే ఓఫీర్ అని పిలువబడే ఒక పోర్ట్ లేదా ఓడరేవు ఉన్న దేశము అని దాని అర్థం. ఒక సోపారా అనే ఒక ఓడరేవు ఉన్న దేశము అని దాని అర్థం. సో ఇలా సొలొమోను చక్రవర్తి కాలంలో వచ్చింది మనకి ఈ లిపి. సొలొమోను చక్రవర్తికి ఈ లిపి ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి, రైట్? తెలుసుకుందామా? సంబడి ఎవరో ఒకళ్ళు ఎస్ చెప్పండి. తెలుసుకున్నామన్నా. సొలొమోన్ చక్రవర్తికి ఈ లిపి ఎక్కడి నుండి దొరికింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఇది అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి. సో నిర్గమకాండము, దీని ఎందుకంటే బైబిల్లో నుంచి క్వశ్చన్ వచ్చింది కాబట్టి బైబిల్లోనే వెతకాలి. నిర్గమకాండం 31వ అధ్యాయము 18వ వచనంలో మనకి, ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనకి ఇంకొకటి 2 ఎవిడెన్సెస్ దొరుకుతాయి. మరియు ఆయన సీనాయి కొండ మీద, ఆయన అంటే దేవుడు, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను తనకు ఇచ్చెను. దిస్ వాజ్ ది ఫస్ట్ alphabetical system given to the whole humanity by God himself. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అప్పుడు దేవుని వేలితో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. అంటే దేవుడు తన వేలితో మొట్టమొదటిసారి 10 ఆజ్ఞలు 2 పలకల మీద రాసి ఏదైతే మోషే గారికి ఇచ్చారో అదే ప్రపంచానికి లేదా మన మానవాళికి మొట్టమొదటి అక్షరమాల. అంతకన్నా ముందు ఉన్నవి అన్నీ కూడా చిత్రలిపులే కానీ దేవుడు మొట్టమొదటిసారి అక్షరమాల మోషే గారి ద్వారా మానవాళికి ఇచ్చాడు. మరి దేవునికి వేలుందా అండి అని డౌట్ వస్తుంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం చూస్తే, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. దైవశక్తి కింద ఫుట్ నోట్లో చూడండి, మూల భాషలో దేవుని వేలు. దేవుని వేలు అంటే అది దేవుని శక్తి. దేవుడు తన శక్తి ద్వారా, బికాస్ హీఈస్ అ సావరెన్ గాడ్, హీఈస్ ద మోస్ట్ హై గాడ్, మోస్ట్ పవర్ఫుల్ గాడ్, ఆయన తన శక్తి ద్వారా అక్షరమాల మోషే గారికి ఇవ్వడం జరిగింది.
ఇది మొట్టమొదటి ప్రోటో సినైటిక్ స్క్రిప్ట్ అంటారు. సీనాయి పర్వతం మీద దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు కూడా దీనికి సీనాయిటిక్ స్క్రిప్ట్ అనే పేరు పెట్టారు. సీనాయి కొండకి కింద మనం సీనాయి అరబ్లో ఉంది, రైట్? అరబ్లో ఉంది. సీనాయి కొండ కింద మనం చూస్తే ఈ మొట్టమొదటి హెబ్రీ అక్షరమాలలోని అక్షరాలు మనకి ఇక్కడ వాళ్ళు మనం ఎప్పుడైతే పిల్లలకి చదువు నేర్పిస్తామో అప్పుడు పలక బలపం ఇచ్చి చదువుకోండి అని చెప్తాం కదా, అదే విధంగా అక్కడ ప్రజలు ఇలా కొండల మీద ఈ అక్షరాలని రాసి అక్షరాలని కొట్టి వీళ్ళు నేర్చుకున్నారు ఆ కాలంలో. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సమయం 2 సంవత్సరాల పాటు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అక్కడే పెట్టి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఇస్తున్న సమయంలో అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరూ ఈ ధర్మశాస్త్రాన్ని చదవాలి, అందరూ వినాలి. కాబట్టి ఇలా వీళ్ళు ప్రాక్టీస్ చేసుకునేవాళ్ళు. ఇది టెత్ తర్వాత ఇదిగోండి ఇది క. ఇలా ఇందాకే ఈ కానే మనం చూసాం ఇది దమ్మలిపిలో, రైట్? తర్వాత దీపపు స్తంభం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు కొంతమంది దుర్మార్గులు దాన్ని కొట్టిపడేశారు, లేదు. అలాగే ఇలా చాలా దొరుకుతాయి మనకి ఎవిడెన్సెస్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇది ప్రోటో టైంలో, రైట్? సినైటిక్ కన్నా ముందు ఇది నాట్ సినైటిక్, దీన్ని సినైటిక్ అనరు. ఇలా బొమ్మలు ఉండేవి. తరువాత ఈ స్క్రిప్ట్ దేవుడు తన శక్తి ద్వారా తన వేలితో రాసిచ్చిన లిపి ఇలా తయారైంది, ఇలా వచ్చింది. ఈ లిపి తర్వాత కాలంలో ఫినిషియన్ స్క్రిప్ట్ అని నేను ఇందాక ఏదైతే చెప్పానో, ఈ ఫినిషియన్ స్క్రిప్ట్ దాదాపు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో ఈ లిపి నుండే, హీబ్రూ లిపి నుండే వీళ్ళు సిరియా దేశస్తులు ఫినిషియన్ స్క్రిప్ట్ని తయారు చేసుకున్నారు. ఈ ఫినిషియన్ నుంచే గ్రీక్ ఆల్ఫాబెట్స్ వచ్చాయి, ABCDE, రైట్? మీరు అర్థం చేసుకోవాలి. అటు తర్వాత ఈ గ్రీక్ ఆల్ఫాబెట్సే లాటిన్ ఆల్ఫాబెట్స్ అయ్యాయి. ఈ లాటిన్ ఆల్ఫాబెట్సే రోమన్ స్క్రిప్ట్ అయ్యింది. ABCDEFGHIJKLMNOPQRSTU. VW ఉండదు, డబ్ల్యూ వచ్చేసి మోడర్న్ లాటిన్ స్క్రిప్ట్లో వచ్చింది. ABCDEFGHIJKL. మీకు అర్థమవుతుందండి? క్లియర్గా అర్థమవుతుందా? ఏ స్క్రిప్ట్ అయినా సరే సినాయిటిక్ నుంచే మొదలవుతుంది. ఎవల్యూషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్, ప్రోటోసెమిటిక్ నార్త్, ఆ తర్వాత గ్రీక్, అరమైక్, ఇక్కడి నుంచే అరమైక్లో నుంచే బ్రాహ్మీ లేదా దమ్మలిపి వచ్చింది. ఈ రెండిటికి మనం ఇప్పుడు దగ్గరగా ఉన్న ఏమంటాం సిమిలారిటీస్ చూద్దాం. అలెఫ్ అంటే ఇది ఏ, ఇది హీబ్రూలో ఎలా ఉంటుంది, బ్రాహ్మీలో ఇలా ఉంటుంది. బెత్ అంటే ఇలా ఉంటుంది, ఇది హీబ్రూలో ఉంటుంది, బ్రాహ్మీలో క్లోజ్గా ఉంటుంది. గమేల్ అంటే మనం తెలుగులో గా ఎలా రాస్తామో అలా గా లాగా ఉంటుంది, హీబ్రూలో ఇలా అయింది, బ్రాహ్మీలో ఇలా అయింది. దళత్ ఇలా ఉంటుంది, ఈ డ కాస్త క్లోజ్ అయిపోయింది. సో ఈ అక్షరాలన్నీ ఇటు అటుగా మెల్లిమెల్లిగా వంపులు తిప్పులు మారి మన భారతదేశంలో క్రీస్తు శకం 3వ శతాబ్దానికల్లా అశోక చక్రవర్తి చేతికి వచ్చేసరికి ఇది దమ్మలిపిగా మారింది. అరమైకి బ్రాహ్మీకి చాలా దగ్గరగా మనకి సిమిలారిటీస్ ఉంటాయి. అలాగే ఈ సినైటిక్ స్క్రిప్ట్ నుంచే ఇంగ్లీషు, రోమన్, గ్రీక్, ఫినిషియన్ ఇవన్నీ వచ్చాయి. బ్రాహ్మీ లిపి కూడా దీనికి దగ్గరగా ఉండేదే. బ్రాహ్మీ లిపి కూడా లేదా దమ్మలిపి కూడా ఈ ఫ్యామిలీలో నుంచి వచ్చిందే, రైట్? ఇప్పుడు ఇండస్ స్క్రిప్ట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇండస్ స్క్రిప్ట్ ఇది మెల్లిమెల్లిగా నాశనం అయిపోయింది. ఫినిషియన్ స్క్రిప్ట్ నుండి దమ్మా వచ్చింది. దమ్మా 2 రకాలుగా మారింది, నార్దర్న్ అండ్ సదర్న్. నార్దర్న్లో గుప్తా, కుటిల, నగరి, శారద, బెంగాలీ అయింది. సౌత్లో గుజరాతీ, సదర్న్ మొత్తం సౌత్ కాదు, గుజరాతీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా స్క్రిప్ట్లుగా మారింది. ఇలా అశోక చక్రవర్తి రాళ్ల మీద కూడా రాయించాడు. ఈ స్క్రిప్ట్ మౌర్యుల కాలం తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఉండేది. దీన్ని గుప్తా స్క్రిప్ట్ కూడా అంటారు. తర్వాత క్రీస్తు శకం 11వ శతాబ్దానికన్నా ముందు కాలంలో ఇలా ఉండేది నగరి స్క్రిప్ట్. ఈ నగరి కాస్త దేవనగరి ఇలా అయ్యింది నేడు.
సో ప్రపంచంలోకి మనం ఎటు వెళ్ళి చూసినా, ఏం చేసినా దేవుడు తన వేలుతో రాసిచ్చిన ఆ 2 పలకల మీద 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి వచ్చినదే. ఇది పురాతన కాలంలో శాతవాహనుల కాలంలో మన తెలుగు ఇలా ఉండేది. దీన్ని మనం చదవలేము. శాతవాహనుల కాలంలోని తెలుగు. అటు తర్వాత ఇక్ష్వాకుల కాలంలోని తెలుగు. దీంట్లో వంపులు, తిప్పులు మెల్లిమెల్లిగా మారుతూ వచ్చాయి. ఇది సాలంకాయనుల కాలంలోని తెలుగు. దీన్ని కూడా మనం చదవలేము. భాషా శాస్త్రవేత్తలు చదవగలరు. స్వస్తి విజయ విజ్ఞేపురా నైక సమరావాప్త విజయినో అనంట. దీని పేరు ఇక్కడ ఉన్నవి. తర్వాత విష్ణుకుండినుల కాలంలో అంటే క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ తెలుగు స్క్రిప్ట్ ఇలా ఉండేది. అటు తర్వాత తమిళ గ్రంథ లిపి, ఇది మనకు అనవసరం లేదు. చాళుక్యుల కాలంలో ఇలా ఉండేది తెలుగు స్క్రిప్ట్. స్వస్తి, ఇది మీకు ఇక్కడ అర్థమవుతుంది. స్వస్తి మెల్లిగా తర్వాత నన్నయ్య కాలంలో దీని మీద తలకట్టులు వచ్చాయి చూడండి. టిక్ మీకు తలకట్టులు కనపడతాయి. ఇది నన్నయ్య కాలపు లిపి కనపడుతుందండి. శ్రీధామ్న సంథింగ్ ఏదో రాసి ఉంది. ఇది తిక్కన, నన్నయ్య తర్వాత తిక్కన. ఆ కాలంలో గణపతి దేవ కాకతీయ రాజు శాసనం ఇది. స్వస్తి శ్రీ విజయ జయతి హరి అలా ఉంది, రైట్. నెక్స్ట్ ఎర్ర ప్రగడ కాలంలో క్రీస్తు శకం 13వ శతాబ్దం లేదా 14వ శతాబ్దంలో మన తెలుగు ఇలా ఉండేది. మెల్లిమెల్లిగా రూపాంతరం చెందింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ కింద నుంచి చూడండి ఒకసారి. కింద నుంచి మీకు కనపడుతుంది కదా, కింద తెలుగు స్క్రిప్ట్. ఇంకొంచెం పైకి వెళ్తే తెలుగు కన్నడ, ఇంకొంచెం పైకి వెళ్తే కదంబ, ఇంకొంచెం పైకి వెళ్తే బట్టిప్రోలు, ఇంకొంచెం పైకి వెళ్తే బ్రాహ్మి, ఇంకొంచెం పైకి వెళ్తే అరమైక్, ఇంకొంచెం పైకి వెళ్తే ఫినిషియన్, ఇంకొంచెం పైకి వెళ్తే సీనాయిటిక్ స్క్రిప్ట్. ఇది అన్నిటికన్నా పేరెంట్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది నా దేవుడు, మై కింగ్, ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్, సావరీన్ గాడ్, ద మోస్ట్ హై గాడ్ తన వేలుతో 2 పలకల మీద రాసించిన 10 ఆజ్ఞలు ఏదైతే ఇచ్చాడో అక్కడి నుండే ప్రపంచం యొక్క అక్షరమాల మొదలైంది. ఇది శ్రీనాథుడి కాలంలోని లిపి. అటు తర్వాత ఇది పెద్దన అంటే అల్లసాని పెద్దన వారి కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి లిపి. దీన్ని కొంచెం కొంచెంగా మనం చదవచ్చు. శుభమస్తు, తర్వాత శ్రీ మహారాజాది రాజ రాజ పరమేశ్వర మూరు రాయర, మీకు అర్థమవుతుంది మెల్లమెల్ల. గండ అరిరాయ విబాడ భాష, రైట్, ఇలా ఉండేది. తర్వాత ఫస్ట్ మన తెలుగు ప్రింటెడ్ బుక్ ఇది, తెలుగు బుక్ ఇది. ఇది ఈ తెలుగు ప్రింటింగ్ బుక్ కూడా మరి సెరంపూర్ వారు 1747లో మొట్టమొదటిసారి దీన్ని ప్రింట్ వేయించారు. మన క్రిస్టియన్ మిషనరీస్ ప్రింట్ వేయించినదే. ఇలా ఏ లిపి అయినా సరే దేవుడు తన వేలు నుండి రాసి ఇచ్చినదే. మన బైబిల్, మీరు మీ చేతిలో పట్టుకున్న మీ బైబిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని వాక్యాలు, అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఎందుకు రాయబడి ఉన్నాయి? దేవుడు కూడా ఏదో కోరుకుంటున్నాడు మనతోటి. దేవుడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 23, 24 వచనాలు నేను చదువుతాను. నా మాటలు రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలెనని నేనెంతో కోరుచున్నాను. ఎస్, ఆయన మాటలు ప్రిజర్వ్ చేయబడ్డాయి. అవి కాలక్రమేణా ఎంతోమంది వాటిని ప్రిజర్వ్ చేసి నేడు మీ చేతిలో బైబిల్గా పెట్టారు. బైబిల్ గ్రంథాన్ని దూషించేవారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఇవి దేవుడు తను ఎంతో ఇష్టపడి తన మాటల్ని రాయించుకొని మనకి ఇచ్చాడు. సో దాట్ వీ కెన్ వాక్ ఇన్ హిస్ వే. ఆయన మార్గంలో మనం నడవడానికి.
ఆయన పిల్లలుగా మనం బతకడానికి, అటు తరువాత మరి పరలోకంలో మనం ఆయనతో ఉండడానికి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం, రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీన్ని రాసి గ్రంథములో లిఖింపుము. అలా ఆ కాలంలో లిఖించబడిన వాక్యాలే మీ చేతిలో ఉన్న నేటి బైబిల్. సో విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో చదువుని నేర్పిస్తూ మృత్యుంజయ శర్మతో ఫ్రెండ్షిప్ చేసి మరి ఇక్కడున్న భాషల్లో మరి తెలుగుని ఆ, కూడా ఇందులో కూడా కొత్త నిబంధనలోని బైబిల్ని ఆయన తర్జుమా చేయించాడు. ఇలా మన భారతదేశంలోకి దేవుడు తన పిల్లల్ని పంపించాడు మనల్ని ఎన్లైటన్ చేయడానికి. వాళ్ళు మిషనరీలుగా ఉన్నారు. వచ్చిన మిషనరీలు ఊరికే ఎండలో నిలబడి ముసలోళ్ళు అయిపోలేదు. ఇక్కడ మన భారతదేశంలో ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చారు, ట్రైన్స్ని తీసుకొచ్చారు, సిమెంట్తో మంచిగా కట్టబడే ఈ భవనాల్ని తయారు చేపించారు వాళ్ళు. సిమెంట్ కనుక్కుంది కూడా ఒక క్రైస్తవుడే. తర్వాత టెలిఫోన్ ఏం కానీ, టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఏం కానివ్వండి, లేకపోతే టెలిగ్రాఫిక్ మిషన్స్ ఏం కానివ్వండి, డ్యామ్స్ ఏం కానివ్వండి, బ్రెయిలీ లిపి ఏం కానివ్వండి, లేదా ఈ సిమెంట్ కనుక్కుంది జోసెఫ్ ఆస్పుదిన్. సో ఇలా మన భారతదేశంలో ఎంతగానో వెనకబడిపోయి ఉన్న మన పిల్లల్ని మరి మిషనరీలు ఎంతగానో ప్రేమించి నేటికి మరి ఈ బైబిల్ని మన చేతికి ఇచ్చారు. మనం ఎంతో ధన్యులం. మెడికల్ ఫెసిలిటీస్ ఈ మన భారతదేశంలో పురాతన కాలంలో ఉండేవి కాదు. ఈ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా దేవుడు తన పిల్లల ద్వారా వాళ్ళని ఇక్కడికి పంపించి మనకి ఇప్పించాడు. సో హీఈస్ అ లవింగ్ గాడ్ అండ్ హీఈస్ అ ఫ్యాంటాస్టిక్ గాడ్ అండ్ హీఈస్ అ వండర్ఫుల్ గాడ్ దట్ ప్రపంచంలో మనం ఎటువైపు మనం చరిత్రలోకి వెళ్ళి చూసినా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద బైబిల్, ఎవ్రీథింగ్ ఎండ్స్ విత్ ద బైబిల్, ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద బైబిల్. ఐదర్ ఇట్ మే బీ ద కనెక్షన్ విత్ ఇండియా, ఐదర్ ఇట్ మే బీ ద కనెక్షన్ విత్ ద స్క్రిప్ట్, ఆర్ ఏదైనా సరే we have our most high God in the most high place. So we should be very happy. మనం అందరం ఎంతగానో సంతోషించవచ్చు, అతిశయించపడొచ్చు that today we are called as children of God. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా చక్కగా లైక్ లిపి ఏంటి, ఎక్కడి నుండి స్టార్ట్, దాని ఎవల్యూషన్ ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళి చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా మాకు తెలియజేస్తూ వచ్చినందుకు చాలా వందనాలు అన్న. డిఎస్ టీమ్ తరఫు నుండి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్. మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. Anybody? ఎవరికి ఏం క్వశ్చన్స్ Anybody? Please come up with your doubts. Doubts ఉండాలి. డౌట్స్ ఉండకుండా ఉండడం అది ఇంపాసిబుల్ అది. సో ప్లీజ్ కమ్ అప్ విత్ యువర్ డౌట్స్. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ. సో యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరికి డౌట్స్ లేవా? నిఖిల్ ఓకే. కొంక గారు అండ్ శ్రీవల్లి గారు. ఓకే. నిఖిల్ ప్రతి సిస్టర్ నిఖిల్ మీరే ఇవ్వండి, ఎవరికి ఛాన్స్ ఇస్తారో మీరే చెప్పండి. యా ఇచ్చాను. నితిన్ బ్రో అన్మ్యూట్ చేసుకోండి. నితిన్ బ్రదర్.
నితిన్ బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి మేము. యా. హలో సార్. హలో. డోంట్ కాల్ మీ సార్. యూ కెన్ జస్ట్ కాల్ మీ అన్న ఆర్ బ్రదర్, అంతే చాలు. ఐఎమ్ నాట్ యువర్ హెడ్ మాస్టర్. బ్రదర్ బ్రదర్ నాకున్న డౌట్ ఏంటంటే, హలో, ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఈ కెతూరా సంతానం ఉంది కదా బ్రదర్, ఆ, వాళ్ళు డైరెక్ట్ గా అరేబియన్ సీ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా. ఈ రోజు టాపిక్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారని నేను ఆశించాను బ్రదర్. అంటే నేను ఇవాళ ఫస్ట్ డే వచ్చాను అన్న మీట్ కి. ఈ రోజు టాపిక్ ఎందుకంటే దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ హ్యావ్ బిన్ వాచింగ్, అంటే ఈ సెషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎన్లైటన్ చేసే విధంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ గురించి క్వశ్చన్ అడగండి ప్లీజ్. లేదన్న, ఈ రోజు నువ్వు టాపిక్ గురించి అయితే నాకు అంత డౌట్స్ ఏం లేవు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ విషయం మీద రీసెర్చ్ చేస్తున్నాను. వండర్ఫుల్. అంటే నా రీసెర్చ్ లో ఏంటంటే, ఇది ఆదికాండం 22వ అధ్యాయం ప్రకారం అబ్రహాము ఉపపత్నుల సంతానం మొత్తాన్ని ఇసాకు దగ్గర నుంచి తూర్పు వైపుగా పంపించేస్తారు కదా. ఈ వచనం ప్రకారం నాకు తెలిసినంత వరకు కెతూరా సంతానం డైరెక్ట్ గా ల్యాండ్ అయ్యేది కర్ణాటక పోర్ట్ లో గానీ తమిళనాడు పోర్ట్ లో గానీ ల్యాండ్ అయ్యే అవకాశం 75% వరకు ఉందన్న. అబ్రహాం గారి కన్నా ముందు నాగరికతలు లేవంటారా? అబ్రహాం గారి కాలం ఏంటో చెప్పగలరా? అరౌండ్ 1000 BC. అరౌండ్ 1900 BC ఆర్ 2000 BC అనుకోవచ్చు. అదే అన్న, 2000 BC కదా, కానీ 2300 3500 BC నుంచే సింధు నది నాగరికత ఫార్మేషన్ స్టార్ట్ అయింది కదా. 2600 BC నుండే అది ఒక పరిపక్వత దశకు కూడా వెళ్ళిపోయింది కదా. అబ్రహాము యొక్క అక్కడ ఆల్రెడీ ఒక నాగరికత ఉంది. వీళ్ళు ఏంటంటే ఈ పంపివేయబడటం ద్వారా ఇక్కడికి మైగ్రేట్ అయ్యారని, సౌత్ ఇండియాకి మైగ్రేట్ అయ్యారు కానీ అయ్యారు బ్రదర్, అయ్యారు కానీ వాళ్ళ పెద్ద కంటిన్యూటీ లేదు బ్రదర్. ఓకే అన్న. వి కెనాట్, మీరు ఎంతనా ట్రై చేయండి, యూ కెనాట్ ట్రేస్ దమ్. మీరు ట్రై చేయండి. ఓకే అన్న, నేను నాకు కొన్ని ఇవి ఉన్నాయి ఏంటంటే, ఈ కెతూరా ఆఫ్రికన్ కదన్నా. హలో, కెతూరా గారు ఆఫ్రికన్, అలాగే అరబిక్ అంటే అరబిక్ అంటే బ్లాక్ అబ్రహాం గారు వైట్ కదా స్కిన్ కలర్, రెండు టర్మ్స్ మిక్స్ అయ్యి ఇక్కడ సౌత్ ఇండియన్ బ్రౌన్ అయింది కదా. నో 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 అది కంప్లీట్లీ రాంగ్ పర్సెప్షన్ బ్రదర్. నేను రాబోయే రోజుల్లో నేను సెషన్స్ తీసుకునేటప్పుడు ఇవి కూడా నేను కవర్ చేస్తాను. కెతురాకి మనకి ఎలాంటి సంబంధం లేదు. వీఆర్ సెమిటిక్ పీపుల్. మనము షేము సంతతి నుండి వచ్చిన వాళ్ళము. మనం ఏలామీయులము. మనము ఏలామో నేను ఒక పదం చెప్తాను, రాసుకోండి. ఏలామో ద్రవిడియన్ థియరీ, ఏలామో ద్రవిడియన్, దీన్ని మీరు స్టడీ చేయండి. ఓకే అన్న. కెతురా వగేరా వీళ్ళందరూ చాలా తర్వాత వాళ్ళు బ్రదర్. నేను షేము సంతతి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను నేను. ఎస్ గాట్ ఇట్. మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇప్పుడు ఆజ్ఞలు రాశారు కదన్నా, ఇప్పుడు ఆజ్ఞలు ఉన్నాయి కదా, అది దమ్మలిపిలోనే ఉందా? నాట్ దమ్మ, దాన్ని సినాటిక్ స్క్రిప్ట్ అంటాం మనం. రూపాంతరం చెందిందని చెప్పాను కదా సిస్టర్. ఏది కూడా ఒరిజినల్ ఫామ్లో లేదు ఇప్పుడు. హీబ్రూ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ ఒరిజినల్ ఫామ్. అవి కూడా కాలక్రమేణా రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఆ కాలంలోని హీబ్రూ వేరు. ఏ కాలం? మోషే గారి కాలం నాటి హీబ్రూ అక్షరమాల
వేరేగా కనపడుతుంది. నేడు ఉన్న హీబ్రూ అక్షరమాల వేరేగా కనపడుతుంది. ఎందుకంటే క్రీస్తు శకం దాదాపుగా 5వ శతాబ్దం కాలంలో ఈ హీబ్రూ లెటర్స్ అన్నీ కూడా ఒకే టైప్‌లో ఉండాలి. అందరూ ఒకేలాగా ఈజీగా రాయగలగాలని మెసోరెటిక్ టెక్స్ట్ అంటారు దాన్ని. MESORETIC మెసోరెటిక్ స్క్రిప్ట్. ఇది బాక్స్ టైప్ హీబ్రూ అనమాట. బాక్సుల్లాగా ఉంటాయి అక్షరాలు. ఇది 5th సెంచరీలో మారటం జరిగింది సిస్టర్. సో సినాయిటిక్ స్క్రిప్ట్‌లో దేవుడు ఈ 2 పలకల మీద 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. తరువాత కాలంలో అది సిరియన్స్ సిరియా దేశస్థులు అంటే ఆరాము రాజులు అరమైక్ వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. భాషా శాస్త్రవేత్తలు దాన్ని ఫోనెటిక్ స్క్రిప్ట్ అని అన్నారు. రైట్ అండి. అటు తర్వాత అక్కడి నుండి ఫోనెటిక్ అది ఫినిషియన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది ఇండియాకి వచ్చింది. ఆ వచ్చిన స్క్రిప్ట్ అశోక చక్రవర్తి కాలంలో దమ్మలిపి అయ్యింది. యు గాట్ ఇట్ నౌ. ఓకే ఓకే బ్రదర్. ప్రాసెస్ నేను చాలా స్లోగా చెప్పాను. పురాతన కాలంలో ఎలా ఉండేది, తర్వాత ఎలా రూపాంతరం చెందింది, ఇండియాకి ఫినిషియన్గా ఎలా వచ్చింది, ఫినిషియన్గా వచ్చిన తర్వాత ఓకే, కీలడిలో ఎలా సినాటిక్ స్క్రిప్చర్ నుంచి దమ్మలిపి వచ్చింది. యా సినాటిక్ స్క్రిప్ట్ ఈజ్ అ పేరెంట్ ఆల్ఫాబెట్ సిస్టమ్. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. హలో అన్న, అంటే సారీ అన్న, మరి మీరు చెప్పినట్టు మోసే టైంలో ఆల్రెడీ ఈ ప్రోటోసినాటిక్ స్క్రిప్ట్ ఉంది, దానిలో దేవుడు రాశారా, లేకపోతే దేవుడు రాయడమే ఇంట్రొడ్యూస్ చేశారు మోసేకి అని చెప్తున్నారు? సినాటిక్ స్క్రిప్ట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ టాకింగ్ అబౌట్ ప్రోటోసినాటిక్ స్క్రిప్ట్. ఎందుకంటే ఆ కాలంలో ప్రోటోసినాటిక్ అనంటే ఐగుప్తు దేశస్థులు ఈ అరబ్ దాకా కూడా విస్తరించి ఉన్నారు కాబట్టి ఈ ఈజిప్ట్ యొక్క అక్షరమాల లేదా ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో అయ్యే వాడారు. నేను ప్రోటోసినాటిక్ గురించి మాట్లాడట్లేదు, ఎగ్జాక్ట్ సినాయిటిక్ ఆల్ఫాబెట్ గురించి మాట్లాడుతున్నాను. సినాయిటిక్ స్క్రిప్ట్ ఆల్ఫాబెటికల్ సిస్టంలో ఉంటుంది. ఓకే, మరి ఇప్పుడు మోసే టైంకి మోసేకి ఆల్రెడీ సినాటిక్ స్క్రిప్ట్ ఐడియా ఉందా, లేదా దేవుడు ఇంట్రొడ్యూస్ చేశారు? దేవుడు ఇంట్రొడ్యూస్ చేయడమే. ఎందుకంటే వాళ్ళు దేవర్ ది ఫారినర్స్ కదా, దే కేమ్ ఫ్రమ్ ఈజిప్ట్ కదా, దే కేమ్ ఫ్రమ్ ఈజిప్ట్ కదా. Moses was a well-educated person. Moshe was a well-educated person in Egypt. Okay. That's Egyptian language. Egyptian script and Egyptian language లో. అండ్ ఇప్పుడు మోసే హీబ్రూలోనే రాశాడా? నాకు ఐడియా. యా, నేను మీకు ఎవిడెన్సెస్ కూడా చూపించానుగా రాళ్ల మీద. సో అది హీబ్రూ స్క్రిప్టా అది? ఎస్, 100% హీబ్రూ స్క్రిప్ట్ అది. అంటే మోషేకి హీబ్రూ స్క్రిప్ట్ సినాటిక్ స్క్రిప్ట్ నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. మీరు మధ్యలో జాయిన్ అయినట్టున్నారు కదా. మేబీ నేను అంత ఫాలో అవ్వలేదు. అగైన్ ఐల్ షో యూ వన్స్ అగైన్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే హీబ్రూ స్క్రిప్ట్ సినాటిక్ స్క్రిప్ట్ నుంచి ఎవాల్వ్ అయిందన్నా? అంతే కదా. అంతేనా? ఓకే, అదేనా. వస్తున్నాను, ఒక్క నిమిషం. ఇదిగోండి ఇలా అక్షరాలు, ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో పేలియో అండ్ మోడర్న్ హీబ్రూ ఆల్ఫాబెట్స్. ఇదిగోండి ఈ హీబ్రూ ఆల్ఫాబెట్స్ మీకు కనపడుతున్నాయి కదా. ఇవి అప్పుడు ఇంకా అలాగే ఉన్నాయా? ఇప్పటికీ ఉన్నాయి బ్రదర్, ఇప్పటికీ ఉన్నాయి బ్రదర్. అరబ్ లో మీరు సరే నేనే మీకు ప్రెజెంట్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఐఎమ్ జస్ట్ టైపింగ్ ఇట్, జస్ట్ గివ్ మీ 1 minute అంతేనా? అంతే, ఓకే. జబల్
దాన్ని అరబ్‌లో జబల్ అల్ లాస్ లేదా జబల్ అల్ మూసా అని గూడా అంటారనమాట. ఓకే. అంటే ఒక ఫోటోలో 2016 6 కంపారిజన్ ఫోటోలో 2021 ఫోటో ఏదో పెట్టారు. దానిలో ఎవరో మొత్తం చెక్కేశారు. చెక్కేసినప్పుడు హ్మ్. కూడా టోన్ అంతా సేమ్ మ్యాచ్ ఉంది. సో, అంటే అది ఎప్పటి నుంచి ఉందో హ్మ్. అలా ఐడియా లేదు నాకు. హ్మ్. నేను చూపిస్తాను ఒక్క నిమిషం. నేను ప్రెజెంట్ చేస్తాను ఒక్క నిమిషం. ఆ కాలం నాటి ఏవైతే ఇవున్నాయో ఎవిడెన్సెస్ ఇప్పటికీ ఉన్నాయి బ్రదర్. లెట్ మీ జస్ట్ షో యూ. షేర్. వచ్చిందండి మీకు? కనపడుతుందా? హలో! సంబడి ఆన్సర్. యాహ్! కనపడుతుందండి. ఓకే. జబల్ అల్ లాజ్ మోసెస్ టైమ్ ఎవిడెన్సెస్ అని మనం ఒకవేళ చూస్తే, మోషే గారి కాలంలో ఉన్న ఇది హోరేబు బండ అంటే ఏదో కాదు. ఇదిగోండి ఇదే హోరేబు బండ అంటే. ఇక్కడ మీకు కనపడుతుంది హోరేబు బండ. ఈ హోరేబు బండ ఇప్పటికీ ఉంది. రైట్? సో, అక్కడ ఈ దూడని వీళ్ళు ఏదైతే బంగారు దూడని తయారు చేసుకున్నారో, వాటి బొమ్మలు ఇవన్నీ గూడా మీకు కనపడతాయి. ఇప్పటికి గూడా. జబల్ అల్ లాజ్ ఇది అరబ్‌లో ఉంది. కనపడుతుందండి. ఈ ఇది సీ మౌంట్ సైనాయ్ ఇన్ అరేబియా. ఇక్కడికెళ్లి చూస్తే మనకి ఈ ఎవిడెన్సెస్ అన్నీ గూడా దొరుకుతాయండి. ఇలా ఎవరెవరైతే ఆహ్, దూడని తయారు చేసుకొని వాళ్ళని ఉన్నారో, మరి వాళ్ళని శిక్షించటం ఇవన్నీ అవే బొమ్మలు. అక్కడ ఉన్న స్క్రిప్ట్‌లు ఓకే. ఇలా ఇలాంటివి గూడా నేను ఇంకా చూపిస్తాను. ఇలాంటివి మీకు అన్ని క్లియర్‌గా దొరుకుతాయి. దేర్ ఆర్ న్యూమరస్ 1, 2, 3, 4 కాదు. చాలా ఉంటాయి బ్రదర్. ఓకే. ఇది పర్టిక్యులర్‌గా ఈ స్క్రిప్ట్ ఇది సినాంటిక్ ఈ స్క్రిప్టా ఇది? యాహ్! ఫ్రమ్ సినాంటిక్. విచ్ హీబ్రూ వర్డ్? ఓకే. యాహ్! గాట్ ఇట్. ఓకే. సో, మోసెస్‌కి ప్రోటో సినాంటిక్ ఈజిప్షియన్ జస్ట్ డయాగ్రామ్స్ అండ్ ఐకాన్స్‌లా ఉండే లాంగ్వేజ్ ఐడియా ఉంది. గాడ్ ఇంట్రొడ్యూస్ ఐడియా ఉంది. చేశారు అని చెప్తున్నారు. యెస్. విచ్ ఇస్ సినాంటిక్. దాని నుంచి ఎవాల్వ్ అయింది. ఓకే. డన్. గుడ్. డన్. గాట్ ఇట్. ఓకే. థాంక్ యూ. మీరు సాటిస్ఫైడా? ఓకే. నెక్స్ట్ అండి. మణిరత్నం అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న ఇప్పుడు మనం ఆదికాండం 11వ అధ్యాయం దగ్గర నుండి మనము అక్కడ ఉన్నాం అంతేనన్నా ప్రస్తుతం ఒకవేళ బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే? ఎప్పుడైనా సరే బ్రదర్ బైబిల్ చదివేటప్పుడు హ్మ్. ఆ! ఆదికాండం 11వ అధ్యాయము ముందు చదవాలి మనం. అన్న. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు భాషలు తారుమారు అయిపోయిన తర్వాత వాళ్ళు చెల్లాచెదురైపోయిరి అని ఉంటుంది. అవునన్న. ఎలా చెదిరిపోయారు అనే ఎక్స్‌ప్లనేషన్ మీకు ఆదికాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే. ఓకే అన్న. అది సో, ఎవరు ఎటువైపు వెళ్లారు? అవును. ఫస్ట్ 11 చదవండి. తర్వాత 10 చదవండి. ఓకేనండి. ఇప్పుడు అక్కడ చెదిరిపోయిన గుంపు వాళ్ళు అప్పటి వరకు అయితే మొత్తం అంతా ప్రపంచమంతా కేవలం మెసొపొటేమియా సివిలైజేషన్‌లోనే ఉంది. అంతే కదన్నా? లేదు, 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 లేదు. అప్పటికే వాళ్ళు అంటే చెదిరిపోయి మీరు నేను 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 తీసి చూపినా నేను మీకు వర్స్ తీసి చూపిస్తాను చూడండి. హ్మ్. జెనసిస్ మీకు డౌట్ వచ్చింది కాబట్టి మనం తప్పకుండా క్లారిఫై చేసుకుందాం. ఒక్క నిమిషం. లెట్ మీ షో యూ ద బైబిల్.
నేను 11th అయితే నేను ఓపెన్ చేసే ఉంచానన్న ఆదికాండం 11వ. మీకు నేను ప్రెజెంట్ చేస్తున్నాను. మీరు షేర్ ఎస్ షేర్ వచ్చిందండి. బఫర్ అవుతుంది బ్రదర్. వచ్చింది బ్రదర్ అన్న, వచ్చిందన్న. ఇక్కడ చూడండి, ఇది నోవాహు కుమారుడగు షేము హాము యాఫెతు వారి వంశావళి. జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాఫెతు కుమారులు అంటే సెకండ్ వర్స్ నుంచి యాఫెత్ కుమారులు చెప్తాడు. అటు తర్వాత ఆ 6వ వచనం నుంచి హాము సంతతి గురించి చెప్తాడు. హాము కుమారులు కూషు, మిశ్రాయిము, పూతు, కానాను అనువారు. కూషు కుమారులు షేబా, హవీలా, సప్త, రయమ, సప్తక, ఇలా. అటు తర్వాత 22 చూస్తే మనం షేము కుమారులు ఏలాము. మనం ఏలాము సంతతి వాళ్ళము. అందుకనే ఇందాక బ్రదర్కి చెప్పాను, ఏలామో ద్రవిడియన్ అనే పదాన్ని మీరు రీసెర్చ్ చేయండి అని. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు. మనకి ఆదికాండం 10వ అధ్యాయంలో అర్పక్షదుని మెయిన్గా తీసుకోవటం జరిగింది, ఎందుకంటే అబ్రహాంని సూచించాలి కాబట్టి. రైట్ అండి. అర్థమైందన్న. అంటే అంటే ఇంకొక డౌట్ బ్రదర్, అంటే వాళ్ళు విడిపోయింది 11వ అధ్యాయంలో, కానీ 11 చదివిన తర్వాత 10ని చదవాలి మనం అంటాను నేను. 11 చదివిన తర్వాత వెంటనే 10కి రావాలి, మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొకసారి రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, అది అంతవరకు అర్థమైందన్న. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే చెల్లా చెదురు అవ్వక ముందు అంతవరకు కూడా ఏరియా వైజ్ ఒకే చోట దేవుని పిల్లలు మొత్తం భూమి మీద జనం ఉన్నారా? దాన్ని మనం మెసొపొటేమియా నాగరికత అనలేము, షీనారు ప్రదేశము. ఎందుకంటే మీరు 11 చదవండి, చాలా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐ కెన్ టెల్ యూ. ఇదిగోండి 11 చూపిస్తాను చూడండి. ఎక్కడ వచ్చిందా? చాప్టర్ 11 ఓపెన్ అయిందా? కనపడుతుందా? 11 చాప్టర్ 11 ఓపెన్ అయింది బ్రదర్, ఓపెన్ అయింది. ఎందుకంటే వీళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళంతా ఒకే దగ్గర ఉన్నారు. భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున అయిపోచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనపడెను. ఈ షీనారు అనేది ఏం లేదు, ఇట్ ఈస్ ఇరాక్. రైట్, ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇరాక్ లో అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం అంటే, అప్పటికి వాళ్ళు ఒకే దగ్గరగా ఉండి, ఈ 3 సంతతుల వాళ్ళు ఒకే దగ్గర కలిసి ఉండి వాళ్ళు ఇటుకలు తయారు చేసుకోవడం కూడా నేర్చేసుకున్నారు అప్పటికి. రైట్, ఓకే బ్రదర్. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము అంటే, కాల్చిన ఇటుకలు మనకి సింధు నది నాగరికతలో కూడా కనపడతాయి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసు అంటే ఏంటి? కాదు, అడుసు అని అంటే బంకమట్టి. అదే బంకమట్టికి ప్రతిగా మట్టి కీలును అంటే, అక్కడ ఇరాక్ లో ఇప్పటికి కూడా తార్ అంటే రోడ్లు వేస్తారు కదా, తారుతోటి డాంబర్ తోటి అక్కడ డాంబర్ ఉబుకుతుంది. ఆ డాంబరు ఈ ఇటుకల మధ్యలో పెట్టి వీళ్ళు ఒక గోపురాన్ని కట్టుకుందాం అని అనుకున్నారు. అక్కడ వీళ్ళ భాషలు చెల్లా చెదురైపోయిన తర్వాత ఇలా వీళ్ళు 10వ అధ్యాయంలో ఇలా రకరకాల దేశాల వారుగా, రకరకాల భాషల వారిగా, రకరకాల జాతుల వారుగా అయ్యారు అని మనకు చెప్తుంది బైబిల్. చూడండి ఇక్కడ 5వ వచనం, ఇది యాఫెత్ సంతతి వాళ్ళు. రైట్, వీరి నుండి సముద్ర తీరమందుండిన జనులు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. యు గాట్ ఇట్ నౌ? ఎప్పుడు వేరైపోయిరి? 11వ అధ్యాయం తర్వాత వేరైపోయిరి. హోప్ మీకు ఆన్సర్ అర్థమైంది అనుకుంటున్నాను. బ్రదర్ అర్థమైంది బ్రదర్. అండ్ యాజ్ వెల్ అంటే ఇంకొక చిన్న ఇప్పుడు క్లారిఫికేషన్ బ్రదర్. అంటే
ఇప్పుడు అప్పటి వరకు భాష మాత్రమే ఉంది కానీ లిపి లేదు. అంతే కదా బ్రదర్? అంటే సీనాయి పర్వతం లిపి వరకు అంటే ఎవరికి వాళ్ళు అప్పటికన్నా ముందు ఎవరికి వాళ్ళు అంటే విడిపోయి వీళ్ళు నాగరికతలుగా అయ్యారు. ఐగుప్తు నాగరికత, మెసొపొటేమియా నాగరికత, సింధు నది నాగరికత, చైనీస్ నాగరికత అలా అయ్యారే కానీ వీళ్ళకి అక్షరమాల లేదు కానీ చిత్రలిపులు బొమ్మలు వేసుకునేవాళ్ళు ఎస్ యాజ్ అ బ్రదర్. అంటే ఈ సింబల్. సీనాయి పర్వతం మీద దేవుడి చేతి వ్రేలితో రాసేంత వరకు లిపి అనేది అప్పటి లేదు జనాంగానికి తెలియదు. లేదు. లిపి అనను కానీ అక్షరమాల అని మనం అక్షరమాల లేదు. చిత్రలిపి మాత్రమే ఉన్నది. ఎస్. ఓకే బ్రదర్. అంటే అసలు భాషలు తారుమారు చేయడం వెనక దేవుని ఉద్దేశం, ఆంతర్యం ఎందుకని అలా జరిగిందంటారు బ్రదర్? భాషలు తారుమారు చేయటం ఎందుకనంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషే మన ఆదాము గారిని తయారు చేసినప్పుడు దేవుడు ఆదాము చెవులో ఏమన్నాడు? ఫలించుడి అని అన్నాడు. రైట్. అవును తర్వాత బ్రదర్. నోవాహు గారు ఓడ దిగిన తర్వాత ఏమని చెప్పాడు? దేవుడు ఏం ఆదేశించాడు? విస్తరించుడి అని అన్నాడు. వీళ్ళు విస్తరించకుండా ఒక గోపురం కట్టుకొని గోపురంలో ఉంటారంటే ఈ భూమిని మొత్తాన్ని మనకిచ్చాడు దేవుడు. మనం అందరం విస్తరించాలి. ఇలా భాషల్ని తారుమారు చేసి చెల్లా చెదురు చేసిన దేవుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో భాషలన్నిటినీ కూడా ఏకం చేశాడు. చేశాడా చేయలేదా? ఎస్ బ్రదర్. ఎస్ బ్రదర్. పరిశుద్ధాత్మను మరి ఈ శిష్యుల మీదకి అగ్ని లాగా వచ్చినప్పుడు, వాళ్ళ నాలుకల మీదకి వచ్చినప్పుడు మరి ఏవేవో వాళ్ళకి తెలియని భాషలు కూడా మాట్లాడాడు అని అంటే మై కింగ్, మై గాడ్, హీఈస్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అని చెప్పాను. ఆ పవర్ఫుల్ గాడ్ తన శక్తిని మరి దైవజనులకు ఇచ్చి భాషలన్నిటినీ ఏకం చేయగలిగాడు. నేడు వేరే భాషల్లో ఎవరైనా మాట్లాడినా కూడా మనకి ట్రాన్స్లేటర్స్ వచ్చేసినాయి. ఎవ్రీ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ బ్యారియర్ నౌ. రైట్. ఎస్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. హెప్సిబా సిస్టర్ మాట్లాడారు. ఓకే. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ఇది మీరు ఇప్పుడు చెప్పినట్టుగా 11 ఆదికాండం 11 అధ్యాయం మొదటి వచనం నుండి మాత్రమే భాషలు తారుమారవ్వడము. మీరు ఇంతకు ముందు అన్నట్టుగా మళ్ళీ నిర్గమకాండం సినాటిక్ స్క్రిప్ట్ వచ్చేంత వరకు కూడా లిపి లేదు అని అంటూ వచ్చారు కదా. అక్షరమాల అయితే లేదు. అక్షరం లిపి లేదు అనడం అంతే కదా. అంటే అక్షరమాల లేదు. బొమ్మల రూపంలో వాళ్ళు గుర్తుపట్టే వాళ్ళు అని అంటున్నారా? అవును, అవునమ్మా. అన్న మరి ఆదికాండం మొదటి అధ్యాయం నుండి మనం 10వ అధ్యాయం వరకు ఆ భాషకి ఏ భాష అన్న అది? ఏ భాష అని అనుకోవాలి మనం? వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ యు ఆర్ వెరీ వెరీ క్లెవర్. ఎస్, ఇలాంటి క్వశ్చన్ కోసం నేను ఎదురు చూస్తున్నా అప్పటి నుంచి. రైట్. అంటే ఆదాం అవ్వలు కూడా ఏం మాట్లాడుకున్నారు, అసలు ఏ భాషలో మాట్లాడుకున్నారు అనే క్వశ్చన్ వచ్చింది కానీ అది ఫన్నీగా ఉంటదేమో అనేసి అడగడానికి భయపడుతున్నా. లేదు, ఏం భయపడనక్కర్లేదు. ఇప్పుడు దేవుడు ఆదాముతో ఏ భాషలో మాట్లాడాడు? దేవుడు మరి ఈ దాన్ని ఏమంటారు, ఈ సాతానుగాడు అవ్వతో ఏ భాషలో మాట్లాడాడు? నో వన్ క్యాన్ సే. ఎవ్వరు చెప్పలేరు. నోవాహు గారికి దేవుడు ఏ భాషలో మాట్లాడి నావను తయారు చేయించాడు? నో వన్ కెన్ టెల్. నో వన్ కెన్ టెల్. ఆ లాంగ్వేజ్ ఇప్పుడు లేదు. ఆ లాంగ్వేజ్ ఎప్పుడైతే ఈ భాషలు తారుమారైపోయాయో అప్పుడే ఆ భాష కూడా ఎండ్ అయిపోయింది. ఎండ్. ఆ భాష నుండి కొన్ని మూల పదాలు, ఆ పాత భాష నుండి కొన్ని మూల పదాలు రకరకాల లాంగ్వేజ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అందులో డిస్ట్రిబ్యూట్ అయిపోయాయే కానీ ఒరిజినల్గా ఇప్పుడు ఆ భాష లేదు. కాబట్టి దేవుడు ఆదాము దగ్గర నుండి నోవాహు గారి దాకా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏ భాషలో మాట్లాడాడు అని అంటే అది హెబ్రీ భాష అని అనడం మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే హెబ్రీ భాష అనేది ఆదికాండం 13వ అధ్యాయంలో మొట్టమొదటిసారి మనం చూస్తాం. హెబ్రీయుడైన అబ్రాము అని చూస్తాం. హెబ్రీ భాష ఎప్పుడు వచ్చిందండి అని అంటారేమో.
మనం వంశావళిలోకి వెళ్ళి చూస్తే, ఒక్క నిమిషం నేను చూపిస్తాను సిస్టర్, అలాగే ఉండండి. ప్రెజెంటేషన్ షేర్, దెన్ దిస్ వన్ షేర్. వచ్చిందా సిస్టర్? కనపడుతుందమ్మా బ్రదర్ సంబడి? కనపడుతుంది. ఇప్పుడు కనపడుతుందన్నా. ఇప్పుడు నేను మీకు ఒక విషయం ఇక్కడ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక నిమిషం. ఇక్కడ మీకు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ఫోటో కనపడుతుందండి, చిన్నగా కనపడుతుండొచ్చు. షేము అర్పక్షదు కుమారుడు సెలాహ్ ఏబేరును కనెను, ఏబేరు పేలేగును కనెను. రైట్? పేలేగు రేవును కనెను, రేవు సెరూగును కనెను, సెరూగు నాహోరును కనెను, నాహోరు తేరాహును కనెను, తేరాహు అబ్రామును కనెను. రైట్? ఈ షేము తర్వాత అర్పక్షదు, అటు తర్వాత సేలా, ఇక్కడ ఏబేర్ అని మీకు ఎక్కడైతే కనపడుతుందో, ఈ ఏబేరు కాలంలోనే ఈ ఏబేరు ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడే భాషను ఎబర్, హెబ్రూగా మారింది. ఈ ఏబేరు కన్నా ముందు హెబ్రి భాష లేదు. వాళ్ళు సెమిటిక్ లాంగ్వేజ్ మాట్లాడారు. ఏదో షేము సంతతి వాళ్ళు ఏలాము అంటే ప్రోటో ద్రావిడియన్ టైప్లో ఒక భాష మాట్లాడారనమాట. పేలేగు కాలంలో ఈ భూమి దేశాలుగా విభజించబడింది. ఇక అబ్రాహాము కాలం నుండి ఏం జరిగిందో మనకు తెలిసింది. సో మీకు ఐడియా వచ్చిందా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో? మీకు అర్థమైందమ్మా? నోవా, షేమ్, అర్పక్షద్, సెలా, ఎబేర్ కాలం, ఎబేరే హెబ్ర్. ఈ ఫోనెటిక్స్ మనకి ఇలా వచ్చాయి సిస్టర్. ఓకేనండి? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. సో లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటాను, బికాజ్ ఐ నీడ్ టు గో సమ్వేర్. దీపక్ గారు. నా ప్రైజ్ తోలాడనా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అన్న నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయన్న, అవి చెప్పగలుగుతారని ఆశిస్తున్నాను. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇందాక మీరు అదే మన ఇండియా నుంచి గోల్డ్ అండ్ రెడ్ శాండిల్వుడ్ సొలొమన్ మహారాజు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ట్రేడింగ్ చేస్తున్నారని చెప్పారు కదా 1 రోజుల గ్రంథంలో. సో ఇప్పుడు ఏంటంటే సొలొమన్ మహారాజు ఆ పీరియడ్ మీరేమన్నారంటే 900 BC ఆర్ 100 BC అన్నారు. 957. ఆ టైంలో మన 957. ఇండియన్ సరే వాట్ ఎవర్ 900 to 100 అనుకున్నాం. ఆ టైంలో 100. మన ఇండియన్ హిస్టరీ 1000. ఓకే. ఆ టైంలో మన ఇండియన్ హిస్టరీ ప్రకారం మనము ఎక్కడున్నామంటే ఎర్లీ వేదిక్ పీరియడ్ నుంచి లేటర్ వేదిక్ పీరియడ్కి వెళ్తున్నాం, అంతే కదన్నా? మంచి క్వశ్చన్ అడిగారు బ్రదర్. మీరు కొన్ని కల్చర్స్ గురించి నేర్చుకోవాలి. సింధు నది నాగరికత వదిలేసి మన పూర్వీకులు దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు, మీరు రాసుకోండి నేను చెప్పిన పదాలు రాసుకోండి. JORWE, జోర్వే కల్చర్, JORWE, జోర్వే కల్చర్, మాల్వా కల్చర్, MARWA, మార్వా, MARWA, మార్వా కల్చర్, లేదా సావల్దా కల్చర్, తర్వాత కీలడి కల్చర్, అడిచన్నలూరు కల్చర్, ఇలాంటి కల్చర్స్ ఉంటాయి. ఈ కల్చర్స్ మన పూర్వీకులు దక్షిణ భారతదేశంలో సొలొమోను మహారాజు కాలానికన్నా ముందు నుంచే మన వాళ్ళు ఉండి వీళ్ళు కల్చర్స్గా అంటే సంస్కృతులని వీళ్ళు పాటిస్తూ ఒక కల్చర్లో ఉండేవాళ్ళు.
ఓకే దట్ ఈస్ ద రికార్డెడ్ హిస్టరీ ఇన్ ఆర్కియాలజికల్ పరంగా తవ్వకాలు జరిగినప్పుడు ఈ మాల్వా కల్చర్, జోర్వే కల్చర్, సావల్దా కల్చర్, అటు తర్వాత కీలడి కల్చర్, అడిచెన్నలూరు కల్చర్, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. సొలొమన్ మహారాజ్ కాలం కన్నా ముందు నుంచే. మన పూర్వీకులు తక్కువ వాళ్ళేం కాదు, వాళ్ళు చాలా గట్టి దిగ్గజాలు బ్రదర్. అంటే అంటే మైత్ ఆర్ రియల్ తెలీదు. అంటే అందరూ అంటుంటారు కదా, ఈ వీళ్ళ ఆరియన్స్ వల్లే వీళ్ళు హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళు ఇటు సౌత్ సైడ్ వచ్చేసారని అంటుంటారు కదా. అంటే హరప్పన్స్ సౌత్ ఇండియాకి ఆరియన్ ఇన్వేజన్ వల్లే పూర్తిగా వచ్చారు అని అయితే నేను అనను. దెర్ వర్ 2 రీజన్స్. రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి, గగ్గర్ హాక్రా రివర్ అని ఒక రివర్ ఉండేది సింధు నదిని ఆనుకొని, అది ఎండిపోయింది. నంబర్ 1. ఓకే అది ఎండిపోయినప్పుడు ఇంకా మన వాళ్ళు వింధ్యాచల మౌంటైన్స్ దాకా కూడా వచ్చి, వింధ్యాచల మౌంటైన్స్ కూడా దాటుకొని సౌత్ ఇండియాకి వచ్చారు. అటు తర్వాత రెండో రీజన్ ఆరియన్ ఇన్వేజన్. ఈ 2 రీజన్స్ ఉన్నాయి. ఒక సింగిల్ ఓకే రీజన్ కూడా కాదు. ఎందుకంటే గగ్గర్ హాక్రా రివర్ ఎండిపోయిన తర్వాత చాలా కరువులు కాటకాలు ఆ ప్రదేశంలో వీళ్ళు చూశారు కాబట్టి, వీళ్ళు సస్యశ్యామలంగా ఉన్న భూమి కోసము, ఫర్టైల్గా ఉండే భూమి కోసము, మరియు వర్షాలు బాగా పడే భూమి కోసం వెతుక్కుంటూ వచ్చారు. సౌత్ ఇండియన్ పెనన్సులర్ ఏరియాలో ఇక్కడ వర్షాలు బాగా పడతాయి, సారవంతమైన భూమి. తర్వాత ఈ వింధ్యాచల మౌంటైన్స్ వీళ్ళకి షీల్డ్గా ఉంది. బయట నుంచి తొందరగా వచ్చి వీళ్ళపై అటాకులు వగేరా వగేరా లాంటివి చేయటం, అవన్నీ ఆల్మోస్ట్ 0%గా ఉండేవి. ఓకే రైట్ బ్రదర్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం 100,000 బీసీలో ఒకవేళ మనం సౌత్ సైడ్ వస్తే ఈ ద్రవిడియన్స్ లోతాల ప్రాంతం నుంచే కదన్నా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అయ్యేది. అంటే హరప్పన్ సివిలైజేషన్ లో మెస్పటోమియాకి అండ్ సుమేరియా నాగరికతకి వాళ్ళు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేస్తారు. లోథాల్ తర్వాత చాలా పోర్ట్స్ మన వాళ్ళు కట్టారు. మీకు మీరు రీసెర్చ్ చేయండి ఏన్షియంట్ పోర్ట్స్ ఇన్ ఇండియా అని. సో ఇక్కడ తమిళనాడు ఏరియాలో, కేరళ ఏరియాలో, మలబార్ ఏరియాలో, తర్వాత మహారాష్ట్ర ఏరియాలో చాలా ఏన్షియంట్ పోర్ట్స్ ఉన్నాయి. అవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి. మీకు పూంపుహార్ అని ఒక ప్లేస్ ఉంటుంది, ఎక్కడ ఆల్మోస్ట్ నాగపట్నం దగ్గర. ఆ పూంపుహార్ అనేది కూడా చాలా పాత పోర్ట్ ఏరియా. సో మన పూర్వీకులందరూ నోవాహు తాతగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, షేము సంతతి నుండి వచ్చిన ఏలామీయులం మనం కాబట్టి, మన వాళ్ళు మంచి గజ ఈతగాళ్ళు మరియు మంచి నావికులు కూడా ఉన్నారు. ఓకే అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటన్నా, ఇది కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ లో వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ వాళ్ళు ఆరాధించే దైవం పశుపతి అంటారు కదా. నో, పశుపతి ఈజ్ నాట్ ఎ దైవం, రైట్? పశుపతి అని ఆ పేరు ఎవరు పెట్టారంటే ఆర్కియాలజిస్ట్స్ పెట్టారు ఆ పేరు. పశుపతి అని వాళ్ళు పిలిచారు, పశుపతిని మొక్కారు అని. ఒక్క నిమిషం. షేర్. మీకు పశుపతి సీల్ మీద ఎవరు కనపడతారు చెప్పండి నాకు. అంటే ఇప్పుడు చూస్తే అందరేమో శివుడు అంటున్నారు. సో లేదు, నేను మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, కనపడుతుందా? కనపడుతుందా? కనపడుతుంది సార్. ఇక్కడ ఈ వ్యక్తి ఏం పెట్టుకున్నాడు తల మీద? 2 హార్న్స్ పెట్టుకున్నాడు. వాటర్ బఫెలో అని ఉంటుంది ఇండియాలో. వాటర్ బఫెలోకి చెందిన హార్న్స్ పెట్టుకున్నాడు, కనపడుతుందండి కొమ్ములు. ఈ కొమ్ముల మీద ఈ కోడి ఈకలు లేకపోతే గద్ద ఈకలు లాంటి ఈకలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. వీళ్ళెవరు? ఆదివాసీలు. మన భారతదేశంలో ఆదిమ కాలం నుండి ఉన్న ఆదివాసీలు లేదా మూల నివాసులు అని అంటారు కదా, అవునా కాదా? ట్రైబల్ పీపుల్, అవునన్నా. రైట్? ఇప్పుడు మీకు నేను పశుపతి సీల్ చూపిమంటారా? చూపిండి అన్న.
దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది? ఇవే కొమ్ములు అవునా కదా? అవును. ఈ కొమ్ముల మధ్యలో నుంచి ఇవే ఈకలు, రైట్? అవునా కదా? అవునవును. ఆ సింధు నది నాగరికత కాలంలో ఉన్న ఒక ట్రైబల్ మనిషి యొక్క దీన్ని పట్టుకొని వీళ్ళు పశుపతి సీల్ అంటారే తప్ప శివుడు మన భారతదేశంలో ఎప్పుడు ఎంటర్ అయ్యాడు అనేది నేను నా ఛానల్లో చెప్పాను. శివుడు ఓయేషో అనే ఒక పర్షియన్ దేవుడు. ఈ పర్షియన్ దేవుడిని ఇండియాలోకి దాదాపుగా కుషానుల కాలంలో మన భారతదేశంలో ఎంటర్ అయ్యాడు. అంతకన్నా ముందు శివుడి యొక్క దాఖలాలు ఇండియాలో లేవు. అది ఒక్క నిమిషం నేను చూపిస్తాను చూడండి. కుషానా కనబడుతుందా కాయిన్? కనపడిందా బ్రదర్? లేదు బ్రదర్. కనపడింది. ఇక్కడ గ్రెకో బ్యాక్ట్రియన్ స్క్రిప్ట్ లో ఓ ఏ షో షో ఈ దేవుడు పేరు. ఇతను గ్రీక్ ఇతను పర్షియా దేవుడు, పర్షియా ఇరానియన్ దేవుడు. ఈయన ఓయేషో, ఈయన చేతిలో కూడా త్రిశూలం ఉంటుంది. ఈ త్రిశూలధారి అయిన ఈ దేవుణ్ణి దాదాపు క్రీస్తు శకం 1 లేదా 2వ శతాబ్దంలో కుషాన రాజులు మన భారతదేశంలోకి ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకన్నా ముందు శివుడి యొక్క దాఖలాలు మన భారతదేశంలో లేవుగాక లేవు. ఈ ఓయేషో అనే ఈ దేవుడు, ఈ పర్షియా దేవుడు గ్రీకుల దేవుడు. ఈ గ్రీకుల దేవుడు ఎవరో కాదు, ఈయన పేరు పొసైడన్. ఈ పొసైడన్ అనే దేవుడు అలెగ్జాండర్ చక్రవర్తి ఎప్పుడైతే గ్రీకు నుండి బయటకు వచ్చి పర్షియాని గెలిచాడో ఆ పర్షియా వాళ్ళు ఈ పొసైడన్ని ఓయేషోగా పూజించారు. ఆ ఓయేషోని మన భారతదేశంలోకి ఓయేషో అనే పేరుని తిరగదిప్పి షియో అంటే శివ అని శివగా మన భారతదేశంలోకి తెచ్చారు. అంతకు మించి పెద్ద హిస్టరీ శివుడికి మన భారతదేశంలో లేదు. ఉంటే నాకు ఎవరన్నా చూపించండి అని 2 సంవత్సరాల క్రితం నేను ఛాలెంజ్ చేశాను. ఇంతవరకు కూడా శివుడికి పురాతనమైన ఆధారాలు మన భారతదేశంలో ఉన్నాయని ఇంతవరకు ఎవరు నిరూపిస్తానని ముందుకు రాలేదు బ్రదర్. ఐ థింక్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఇందాక ఒక పిక్చర్ చూపించారు హూన్స్ది, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోది. సో అక్కడ పక్కన యానిమల్స్ బొమ్మలు ఉంటాయి. ఆక్స్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యానిమల్స్ తెలీదా? తెలుసుగా. వీళ్ళు ఏమంటారంటే శివుడు యానిమల్స్ యొక్క గాడ్ కాబట్టి పక్కన ఉన్నాయి. శివుడు యానిమల్స్ యొక్క గాడా? శివుడు యానిమల్స్ యొక్క గాడా? హూ సెడ్? ఎవరు చెప్పారు? కాంపిటేటివ్ లేదు బ్రదర్. అంటే ఈ లూసెంట్ జీకే బుక్ చదువుతుంటే అక్కడ నేను చూశాను. అంతా ఉట్టిదే బ్రదర్, అంతా ఉట్టిదే. ఇండియాలో యానిమల్స్ లేవా ఏంటి? ఇది వాటర్ బఫెలో, ఇది రైనో, ఇది ఎలిఫెంట్, ఇది టైగర్. ఓన్లీ ఇండియన్. ఇది కిందేమో గొర్రెలు. ఇవి ఇవి ఇండియన్ యానిమల్స్ ఇవి. దీనికి శివుడు అంటే శివుడికి తల మీద చంద్రుడు ఉండాలి, మెడలో నాగుపాము ఉండాలి, చేతిలో కమండలం ఉండాలి, చేయి కింద చెయ్యి ఒక స్టాండ్ ఉంటుంది కదా వుడ్, అది ఉండాలి, త్రిశూలం ఉండాలి. ఏమీ లేకుండా ఈయన శివుడు అంటే ఎట్లా నమ్ముతాం? ఓకే, ఏమీ లేకుండా ఇది శివుడు అంటే ఎట్లా నమ్ముతాం బ్రదర్? అదే బ్రదర్, గూగుల్లో చూస్తుంటేమో అలానే వస్తుంది నాకు ఆన్సర్. సో ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుదామని చాలా రోజు అనుకుంటున్నాను. సో ఈరోజు సమయం దొరికింది. అర్థమైందా బ్రదర్? అర్థమైంది బ్రదర్. హీఈస్ నాట్ శివ, హీఈస్ నాట్ శివ. ఇతను ఎవరు అనంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక ట్రైబల్. అగైన్ ఐడ్ లైక్ టు షో యూ. చూద్దాం వస్తుందో లేదో. ఇదిగోండి ట్రైబల్స్ అండి. ఇదే సేమ్ ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో ఇదే సేమ్. కల్చర్స్ పెద్దగా చేంజ్ అవ్వలేదు బ్రదర్. అర్థమైందా ఇప్పుడు మీకు? అర్థమైంది బ్రదర్. అట్లాంటి ఈయన కూడా శివుడు అనాలి మరి.
Okay. Brother, if there are anyone, let me know, and I'd like to move ఒకవేళ ఈ సెషన్ అయిపోతే అఖిల్ గారు లేదా సిస్టర్ గారు, యూ కెన్ టేక్ ఓవర్.